స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఆడపడుచు. ధర్మవరం అనే ఒక ఊళ్ళో గోపాల్, లలిత అనే భార్యాభర్తలు ఉంటారు. వీరికి వరుణ్ అనే 10 సంవత్సరాల కొడుకు ఉంటాడు. వీళ్లది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. గోపాల్కి మాధవి అనే చెల్లెలు కూడా ఉంటుంది. చెల్లెలికి 1 ఎకరం భూమి కట్నంగా ఇచ్చి సిటీలో జాబ్ చేస్తున్న మురళి అనే వ్యక్తితో పెళ్లి చేస్తాడు గోపాల్. మాధవి, మురళీలకి 1 పాప, పేరు వర్ష. 2 కుటుంబాలు బాగా కలిసిమెలిసి ఉంటారు. సంక్రాంతి పండక్కి మాధవి, మురళి కూతురు వర్షతో గోపాలింటికొస్తారు. బావా, నేను ఒక కొత్త ఆట నేర్చుకున్నాను, నీకు నేర్పిస్తానే. లేదు, నేను చూపించిన ఆటే ఆడుకుందాం అని వరుణ్ అనగానే వర్ష లేదు, నేను చెప్పిన ఆటే ఆడాలి అంటూ అలకమొహం పెడుతుంది వర్ష. సరే సరే, నువ్వు చూపించిన ఆటే ఆడదాంలే. అయితే ఓకే అని ఇద్దరూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని బయటకు పరిగెడతారు. ఇదంతా చూస్తున్న గోపాల్, ఏంటి బావా, నీ కూతురు ఇప్పటినుంచే తన మాటే నెగ్గాలని పట్టుబడుతుందే. ఆహా, నా కొడుకుని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే. ఎంతైనా ఆడపిల్లవాళ్లం కదా బావా, మా భయాలు మాకుంటాయి. అందుకే నా అల్లుడిని ఇప్పటినుంచే కాకాపడుతుందిలే నా కూతురు. హాహా, అక్క, ఇదిగో ఈ బట్టలు తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? అయినా పండక్కి మా ఇంటికొచ్చినందుకు మేం మీకు బట్టలు పెట్టాలి. ఎవరు పెడితే ఏంటక్క, మనలో మనకి. అక్క అని నోరారా పిలుస్తావయ్యా మురళి. నువ్వలా పిలుస్తుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నువ్వు కూడా నన్ను తమ్ముడు అని అంత అభిమానంగా పిలుస్తుంటే నా కడుపు నిండిపోతుందక్క. అయితే మీ తమ్ముడికి భోజనం అవసరం లేదన్నమాట. అలాగే కానివ్వు బావా. అలా అని చెప్పి మా తమ్ముడు భాగం కూడా మీరే తినేద్దామనే ఎంత ఆశ మీకు? ఇదిగో వదినా, మా అన్నయ్య తిండికి దిష్టి పెట్టుకో అంటూ అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఏంటి బావా, వాసన గుబాలిస్తుంది? మీరొస్తున్నారని నాటుకోడి వండిస్తున్నాను బావా. అది ఉడికేలోపు సరదాగా బయటికెళ్ళొద్దాం పదా. త్వరగా రండి, వేడివేడిగా మినపగారెలు చేస్తాను, చల్లారకు ముందే తిందిరుగాని. అలాగే అని గోపాల్, మురళి బయటకు వెళ్ళిపోతారు. మాధవి లలితకు వంటలో సాయం చేస్తుంది. బయటకు వెళ్లిన గోపాల్, మురళి ఒక కళ్ళు దుకాణం దగ్గర కూర్చొని కళ్ళు తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకేంటి బావా సంగతులు? ఏముంటాయి బావా, అంతా మామూలే. ఈ సంవత్సరం పంటలెలా బండాయి? ఏం పంటలే బావా. 1 సంవత్సరం అసలు వాన లేక ఎండిపోతుంది. ఇంకో సంవత్సరం జోరు వానకి నీరు చేరి పంట చెడిపోతుంది. మాకేమో ఈ పని తప్ప ఇంకేం తెలీదుగా. అందుకే ఏదో అలా నెట్టుకొస్తున్నా. బాధపడకు బావా, రైతులకి కూడా మంచి రోజులొస్తాయిలే. వచ్చినప్పుడు వచ్చాయనుకోవటమే బావా. నువ్వే నయం బావా, చిన్నదో పెద్దదో సిమెంట్ ఫ్యాక్టరీలో పర్మనెంట్ ఉద్యోగం సంపాదించుకున్నావు. ఆ మాట మాత్రం నిజమే బావా. పెద్ద లక్షాధికారుని కాకపోయినా కుటుంబం ఖర్చులు పోగా కాస్తో కూస్తో మిగులుతుందిలే. బావా, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోపోతే ఒక్క మాట అడగనా? అడుగు బావా. ఇప్పటికే నేను నీకు చాలా డబ్బులివ్వాలి, అయినా తప్పకడుగుతున్నాను. ఎరువుల కొట్లో అప్పెక్కువైంది. సంక్రాంతికొచ్చిన పంట మీద కడతానని మాటిచ్చాను. కానీ తీరా పంటొచ్చాక చూస్తే ఆ వచ్చిన డబ్బు కాస్త కూలి వాళ్ళకే సరిపోయింది. ఇప్పుడా ఎరువుల షాప్ వాడు కడతావా చేస్తావా అని గొంతు మీద కూర్చున్నాడు. ఒక 2 లక్షలుంటే సర్దుబాటు చేయబావా. 2 లక్షలా అని ఆశ్చర్యపోతాడు మురళి. ప్లీజ్ బావా, కాదనుకో. ఇప్పుడు నాకు నువ్వు తప్ప వేరే దారిలేదు. నువ్వు తలుచుకుంటే చేయగలవు. కొద్దిసేపు ఆలోచించిన మురళి, సరే బావా, ఎలాగోలా చూస్తాన్లే. ఆ మాటకు సంతోషంగా గోపాల్, నీకు నేను చాలా రుణపడున్నాను బావా. నాకు ఎప్పుడు ఆపదొచ్చినా ఆదుకుంటా. దాందే ఉందిలే బావా, మనలో మనం ఒకరికొకరు సాయం చేసుకోపోతే ఎలా? నాకు డబ్బందగానే నీ డబ్బులు అనా పైసలతో సహా తీర్చేస్తాను బావా. అలాగేలే బావా. అలా సంక్రాంతి పండుగ అయిపోయాక తిరిగి ఊరికి బయలుదేరతారు మురళి, మాధవి, వర్ష. మురళి వాళ్ళు వెళ్లేటప్పుడు మాధవి, మురళి, వర్షకి కూడా బట్టలు పెడుతుంది లలిత. ఇప్పుడివన్నీ ఎందుకక్కా? బట్టలు పెట్టకపోతే మేమేమనుకుంటామని చెప్పు. మీ ఆర్థిక పరిస్థితి నాకు తెలియంది కాదు కదా. అలా అని చెప్పి ఊరుకోవడం పద్ధతి కాదు. ఏదో
మా స్తోమతకు తగ్గట్టు పెట్టగలిగే శక్తి ఉంది కదా తమ్ముడు. అన్నెలకు పెళ్ళిళ్ళైతే వచ్చే వదిన కారణంగా ఆడపడుచుకి పుట్టింట్లో స్థానం కరువవుతుందని భయపడుతూ ఉంటారు చాలామంది. కాని నాకు అలా కాదు. దేవతలాంటి వదినొచ్చింది. మా అమ్మ నాన్న ఉంటే ఎలా నన్ను చూసుకుంటారో అలాగే నన్ను చూసుకుంటుంది. ఒక్కగానొక్క ఆడపడుచువి ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా? వెళ్ళొస్తామన్నయ్య, వెళ్ళొస్తాం వదినా. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే వదినా. బాయ్ బావా. బాయ్ వర్ష. బావా, నేనడిగింది మర్చిపోకు అని తాను అడిగిన 2 లక్షల రూపాయల గురించి గుర్తు చేస్తాడు గోపాల్. అలాగే బావా, వారం రోజుల్లో సర్దుబాటు చేసి పంపిస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మురళీ వాళ్ళు. ఆ మరుసటి రోజే ఊళ్ళోని వడ్డీ వ్యాపారి భూషణం దగ్గరకు వెళ్తాడు మురళి. ఏంటోయ్ మురళి, ఎప్పుడూ లేంది నా గడప దొక్కావు? మీతో కాస్త పని పడిందిలే బాబాయ్. ఏంటా పని? నాకొక 1,00,000 రూపాయలు వడ్డీకి కావాలి. ఏంటి, ఎప్పుడూ అసలు అప్పడగోగా? ఈ ఊళ్ళో ఇప్పటిదాకా నా దగ్గర అప్పు చేయకుండా ఉన్నవాడివి నువ్వొక్కడవే. ఉన్నదాంట్లోనే సర్దుకుపోయి జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటావు. అలాంటిది ఇప్పుడొచ్చి 1,00,000 రూపాయలు అడుగుతున్నావు? అవసరం అలాంటిదిలే బాబాయ్. సరే మురళి అని లోపలికి వెళ్ళి 1,00,000 రూపాయలు తెచ్చి మురళీ చేతిలో పెడతాడు భూషణం. వడ్డీ 2 రూపాయలు. నెల వడ్డీ కడతావో లేక సంవత్సరానికి ఒకేసారి ఇస్తావో నీ ఇష్టం. నెలవడ్డీ ఇస్తానులే బాబాయ్, నాకు భారం కాకుండా ఉంటుంది. సరే, నీ ఇష్టం. ప్రామిసరీ నోటు రాసి భూషణంకిచ్చి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు మురళి. తీసుకొచ్చిన డబ్బుని భార్య చేతికిస్తాడు. ఈ డబ్బెక్కడిదండి? 1,00,000 రూపాయలు భూషణం బాబాయ్ దగ్గర అప్పు తీసుకున్నాను. ఎందుకు? మీ అన్నయ్య కావాలని అడిగాళ్లే. అలాగా? బీరువాలో మనం దాచుకున్న 1,00,000 రూపాయలు కూడా తీసుకురా. మళ్ళీ అవెందుకు? మీ అన్నయ్య 2 లక్షలు అడిగాడు. ఆ డబ్బు స్థలం కొనుక్కుందామని కూడబెడుతున్నానన్నారు కదండి. స్థలం దేవుందిలే, తర్వాత కొనుక్కోవచ్చు. అవతల మనిషి ఇబ్బందిలో ఉన్నాడు గదా. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి? అతను నీకు అన్నయ్య అయితే నాకు బావే గదా. బావమరిది బ్రతుకు కోరతారనే సామెతని అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు మీరు అని వెళ్ళి బీరువాలో ఉన్న 1,00,000 రూపాయలు తీసి 2 లక్షలు కలిపి ఒక బ్యాగులో పెట్టి మురళికిస్తుంది మాధవి. ఇప్పుడు మీరు మా ఊరెళ్ళొస్తారా లేకపోతే మా అన్నయ్య ఇక్కడికొస్తాడా? ఈ డబ్బు తీసుకెళ్లి మీ అన్నయ్య అకౌంట్లో వేస్తాను. సరేనండి. మురళి బ్యాంకుకు వెళ్లి గోపాల్ అకౌంట్లో డబ్బులు వేసి అక్కడి నుండే గోపాల్కి ఫోన్ చేస్తాడు. మరోపక్క పొలంలో పనిచేస్తూ ఉంటాడు గోపాల్. మురళి నుండి ఫోన్ రావటం చూసి గోపాల్ కళ్ళు మెరిసిపోతాయి. డబ్బులు సర్దుబాటయ్యాయనుకుంటా, అందుకే ఫోన్ చేసుంటాడు అని అనుకుంటూ ఉత్సాహంగా ఫోన్ లిఫ్ట్ చేసి గోపాల్, హలో, చెప్పు బావా. ఇప్పుడే నీ అకౌంట్లో 2 లక్షలు వేశాను బావా అని చెప్పగానే గోపాల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. చాలా చాలా కృతజ్ఞతలు బావా, నీకు రుణపడి ఉంటాను. పర్వాలేదులే బావా, ముందా డబ్బు తీసుకెళ్ళి ఆ ఎరువుల షాప్లో అప్పు కట్టే. అలాగే బావా అని ఫోన్ పెట్టేసి వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాడు గోపాల్. డబ్బు రెడీ, వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గోపాల్. మురళీ పంపించిన 2 లక్షల రూపాయలతో పాటు మరికొంత తాను జమ చేసుకున్న 8 లక్షల డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నిలబడి ఉంటాడు గోపాల్. కొద్దిసేపటికి ఆ ఊరి వ్యక్తి శ్రీనివాసరావు అక్కడికొస్తాడు. ఇదిగో మావా, నువ్వడిగిన డబ్బు లెక్కబెట్టుకో. శ్రీనివాసరావు డబ్బు లెక్కబెట్టుకొని, 10 లక్షలే ఉన్నాయి గదరా, మిగతా 2 లక్షలు నెల రోజుల్లో ఇస్తానులే మావా, ఒకే ఊరి వాళ్ళం, పారిపోతానే ఏంటి? నేనలా అన్నానా ఏమిట్రా? సరే అలాగే ఇవ్వు. మావా, నాదొక మాట. ఏమిట్రా? నేను నీ దగ్గర ఈ ఎకరం పొలం కొన్నట్టు ఊళ్ళో ఎవరికీ తెలియనివ్వకు. యారా, ఎందుకు? నువ్వేమన్నా దొంగతనం చేశావా నా పొలాన్ని? దొరలా కొనుక్కుంటివి, దానికెందుకురా ఒకరిని చూసి భయం? భయం కాదులే మావా, కొంచెం జాగ్రత్త. జాగ్రత్త ఎందుకురా? మన ఊరి వాళ్ళ సంగతి తెలిసిందే కదా. ఒకడు బాగా బతుకుతుంటే ఎదిగిపోతుంటే చూసి ఓర్వలేరు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. వాళ్ళ దిష్టి నాకు తగలకూడదనంతే. కాని అసలు విషయం ఏంటంటే, తన బావ దగ్గర అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవటంతో మురళికి ఈ విషయం తెలియకుండా ఉండాలని. కరెక్టే గాని దాన్ని ఎన్నాళ్ళని దాచగలని చెప్పు. నేను చెప్పకపోయినా రేపు నువ్వు నా పొలంలోకి దిగి పనిచేసుకుంటుంటే ఊరి జనాలకు అర్థం కాదా ఏంటి?
అప్పుడో పని చేద్దాం. నీ దగ్గర పొలం కౌలుకు తీసుకొని చేస్తున్నానని చెప్తాను. నువ్వు కూడా అదే మాట చెప్పు. సరేరా, అలాగే చేస్తానులే అని ఇద్దరూ మాట్లాడుకొని గోపాల్ పొలం తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోపాల్ కూడా పొలం కొన్న విషయం భార్య లలితతో సహా ఎవ్వరికీ చెప్పడు. శ్రీనివాసరావుకి ఇవ్వాల్సిన మిగతా 2 లక్షల కోసం మురళికి తెలియకుండా మురళి పొలాన్ని తాకట్టు పెట్టడానికి సేటు దగ్గరికి వెళ్తాడు గోపాల్. ఇదిగో సేటు, ఈ పొలం పత్రాలు పెట్టుకుని నాకు 2 లక్షలివ్వు. ఏమిటి, ఇవి మీ చెల్లెలు పేరు మీద ఉన్న పత్రాల్లా ఉన్నాయి గోపాలం. అవును సేటు, మా చెల్లెళ్ళ కోసమే అవసరమయ్యి డబ్బు తీసుకోమన్నారులే. ఓ అలాగా, నువ్వు తీసుకున్న డబ్బులు సమయానికి కట్టకపోతే ఈ పొలం నాదే, ముందే చెప్తున్నాను. తరువాత గొడవ పడితే ఊరుకునేది లేదు. నువ్వు చెప్పిన సమయానికి నీ డబ్బుల్ని కట్టేస్తాన్లే అని గోపాల్ అనటంతో సేటు 2 లక్షలిస్తాడు. అవి తీసుకుని వెళ్ళిపోతాడు గోపాల్. మురళి పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే శ్రీనివాసరావు కూడా పనిచేస్తూ ఉంటాడు. గోపాల్ సిటీకొచ్చి ఫ్యాక్టరీ పక్కన ఉన్న బేకరీ దగ్గరికి రమ్మని శ్రీనివాసరావుకి కాల్ చేసి చెప్తాడు. ఏమిట్రా, ఇంటి దగ్గర కలవచ్చు కదా. నీకు తెలుసు కదా బాబాయ్, నాకేదన్నా గుట్టు చప్పుడు కాకుండా చేయటం ఇష్టం. మీ ఇంటికి వస్తే ఊళ్ళో వాళ్ళకి నేను నీ పొలం కొన్న విషయం తెలిసిపోతుంది. నీ జాగ్రత్త సల్లగుండా. ఇదిగో నీకివ్వాల్సిన 2 లక్షలు అని డబ్బులు శ్రీనివాసరావు ముందు టేబుల్పై పెడతాడు గోపాల్. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తనకి కేక్ తీసుకురమ్మని వర్ష అడగటంతో అది తీసుకోవటానికి బేకరీకి వస్తాడు మురళి. అనుకోకుండా అక్కడ గోపాల్ని చూస్తాడు. బావేంటి ఇక్కడున్నాడు అని అనుకుని, బావా బావా మురళిని చూసిన గోపాల్ షాక్ అయిపోతాడు. గోపాల్లో టెన్షన్ మొదలవుతుంది. గోపాల్ గబగబా డబ్బుల బ్యాగ్ని టేబుల్పై నుంచి తీసేసి దాచిపెడుతూ ఉంటాడు. గోపాల్ ప్రవర్తన శ్రీనివాసరావుకి ఏమీ అర్థం కాదు. ఎందుకురా భయం? మురళి నీ సొంత బావేగా, బయటవాడు కాదు కదా. అతనికి తెలిస్తే ఏమవుద్ది? అందుకు కాదు, వేరే విషయం ఉందిలే మావా, నీకు తర్వాత చెప్తాను. ఈ విషయం గురించి మా బావకేమీ చెప్పమాకు. సరేలే, ఇదిగో ఈ డబ్బుల బ్యాగ్ని తీసుకొని త్వరగా వెళ్ళిపో. శ్రీనివాసరావు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో మురళి గోపాల్ దగ్గరికి వస్తాడు. ఏంటి బావా ఇటువైపు వచ్చావు? ఆ శ్రీనివాసరావు గారితో నీకేంటి పని? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని అనుకొని, ఒక పని మీద శ్రీనివాసరావు మావని కలిసిపోదామని వచ్చానులే. ఆ ఎరువుల కొట్లు అప్పు కట్టేశావా? ఓ అప్పుడే కట్టేశాను. ఆ శ్రీనివాసరావు పొలం కూడా నువ్వే కౌలు చేస్తున్నావని విన్నాను. అవును బావా. ఎందుకు బావా, మళ్ళీ లేనిపోని అప్పులు ఎక్కువ అవుతాయి. అది నల్లరేగడి పొలం బావా, బాగా పండుతుందని అందరూ అంటుంటే కౌలు ఎక్కువ పెట్టి మరీ తీసుకున్నాను. కనీసం దాంట్లోనైనా పంట బాగా పండితే నీ అప్పుతో పాటు నాకు ఊళ్ళో ఉన్న అప్పులు మొత్తం తీర్చచ్చు అనే ఆలోచనతో. నీ ఆలోచన బాగానే ఉంది కాని బావా, కాస్త జాగ్రత్త. అప్పులు తీర్చటం సంగతి అటుంచి లేనిపోని అప్పులు మాత్రం చేసుకోకు. అలాగే బావా. అలా కొన్నాళ్ళు గడిచిపోయింది. కాని గోపాల్ చేస్తున్న మోసం గురించి ఏమాత్రం గ్రహించలేకపోతాడు మురళి. ఒకరోజు సిటీలో మురళికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ మహేందర్ కలుస్తాడు. ఏయ్ మురళి, బావున్నావా? బావున్నాను మహేందర్. ఎప్పుడు కొనుక్కుంటావు ఆ స్థలం? మంచి సెంటర్లో ఉందయ్యా. నువ్వు లేట్ చేస్తే రేట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆలోచన మానుకున్నానులేండి. ఎందుకు మురళి? డబ్బులు సర్దుబాటు కాలేదులేండి. వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకోకయ్యా. ఏం చేస్తాను చెప్పండి, మనకి రాసిపెట్టలేని అదృష్టం మనం కావాలనుకున్నా రాదులేండి. నీకంటే మీ బావ నయం గదయ్యా. పొలం పని చేసి కూడా ఎకరం పొలం కొనుక్కున్నాడు. నువ్వు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ కూడా 1 సెంటు భూమి కొనుక్కోలేకపోయావు. మా బావ పొలం కొనుక్కోవడం ఏంటి? మీరెక్కడో పొరపాటుగా వినుంటారు. ఆయనకున్న అప్పులు తీసుకోలేకే ఒక పక్క అల్లాడుతున్నాడు. పొరపాట గాడిది గుడ్డ. కొన్ని నెలల క్రితం నేను వేరే పని మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ బావ అక్కడే ఉన్నాడు. 12 లక్షలు పెట్టి మా ఊళ్ళోని శ్రీనివాసరావు దగ్గర 1 ఎకరం పొలం కొనుక్కున్నాడు. నేనే కదా సాక్షి సంతకం పెట్టింది. అయినా మీ బావ కప్పులెక్కడున్నాయని కష్టపడి పొలం మీద బాగానే మిగులుస్తున్నాడు కదా. అది విని షాక్ అయిపోతాడు మురళి. ఇది నిజమా అబద్ధమా అనుకుంటూ ఇన్నాళ్ళు తన దగ్గర అప్పులున్నాయని అబద్ధం చెప్పి తీసుకున్న డబ్బుతో పొలం కొనుక్కోవటంతో గోపాల్పై మురళికి చాలా కోపమొస్తుంది.
అంతేకాక కొనుక్కున్న సొంత పొలాన్ని తానే పండిస్తూ కౌలు చేస్తున్నట్టు తనతో అబద్ధం ఆడాడని మండిపోతాడు. ఆ విషయం మరొక్కసారి నిర్ధారించుకుందామని ఫ్యాక్టరీలో శ్రీనివాసరావుని కలుస్తాడు. బాబాయ్ గారు, నాకొక విషయం అబద్ధం ఆడకుండా చెప్పాలి మీరు. ఏంటబ్బా అది? మా బావ మీ పొలాన్ని కౌలు చేస్తున్నాడా, కొనుక్కున్నాడా? ఆ మాటకు షాక్ అయిన శ్రీనివాసరావు అది అది అని చెప్పాలా వద్దా అనుకుంటూ నసుకుతాడు. నేనేమీ వెళ్ళి మా బావని అడగనులేండి, నిజం చెప్పండి. అవునయ్యా, కొనుక్కున్నాడు. ఆ మాట విన్న మురళి కోపంగా ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన మురళి కోపంగా ఉండటం గమనిస్తుంది మాధవి. ఏమైందండి అలా ఉన్నారు? మీ అన్నయ్య నిజస్వరూపం గురించి తెలిసి. మా అన్నయ్య గురించా? ఏం తెలిసింది? తనకు తెలిసిన విషయం మొత్తం చెప్తాడు మురళి. అది విని మాధవి కూడా షాక్ అయిపోతుంది. మా అన్నయ్య ఇలా చెడివేంటండి? అదే నన్ను కూడా కలిచివేస్తున్న విషయం. ఎందుకు దాచిపెట్టాలి? నా అవసరాలను కూడా పక్కన పెట్టి అప్పు చేసి మీ అన్నయ్యకిస్తే ఇదా అతను చేసే పని? చిచి, మీ అన్నయ్య ఇలాంటి వాడని కల్లో కూడా అనుకోలేదు. ఇక జన్మలో అతని గడప తొక్కనంటే తొక్కను. అప్పుడే వర్ష స్కూల్ నుంచి ఇంటికొస్తుంది. నాన్న, సమ్మర్ హాలిడేస్కి ఈసారి బావ వాళ్ళ ఊరికి వెళ్దాం. బావాలేదు గీవాలేదు, ఎక్కడికి వద్దు, మన ఇంట్లోనే ఉండు అని గోపాల్ మీద కోపంలో వర్షను కసురుతాడు మురళి. ఒక్కసారిగా భయపడిపోతుంది వర్ష. వర్ష, నాన్న చిరాకులో ఉన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళు. దాని గురించి తర్వాత మాట్లాడదాంలే. సరే అమ్మా అని లోపలికి వెళ్ళిపోతుంది వర్ష. చివరికి మీ వదిని కూడా నన్ను మోసం చేసింది. ఆవిడంటే ఎంత అభిమానం చూపించేవాణ్ణో. ఇదిగో చెప్తున్నాను విను. అన్నయ్య అన్నయ్య అంటూ ఇకపై నీ పుట్టింటికి వెళ్ళావో జాగ్రత్త అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు మురళి. ఇక మరుసటి రోజు మాధవి గోపాల్ వాళ్ళ ఊరి చివరన రావి చెట్టు కింద ఎదురుచూస్తూ ఉంటుంది. కాసేపటికి లలిత అక్కడికొస్తుంది. ఏంటి మాధవి, అర్జెంటుగా మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నావు? ఇంటికి రమ్మంటే రాను అన్నావు. నేను నిన్ను కలవటానికి వచ్చే విషయం కూడా మీ అన్నయ్యకి తెలియకుండా రమ్మని చెప్పావు. ఏమైంది అసలు? వదినా అంటూ ఏడుస్తుంది మాధవి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మా అన్నయ్య ఇలా చేస్తాడనుకోలేదు వదినా. ఏం చేశాడమ్మా? నిజంగా నీకేం తెలీదా వదినా? లేక తెలిసి కూడా నా దగ్గర నటిస్తున్నావా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా మాధవి. అప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్తుంది మాధవి. అది విని లలిత షాక్ అయిపోతుంది. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను మాధవి, ఇంత జరుగుతుందని నాకు అస్సలు తెలీదమ్మా. మీ అన్నయ్య నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే నేనలా జరగనిచ్చేదాన్నే కాదు కదా. అందుకే నీకు చెప్పుండకపోవచ్చు. మా ఆయన చాలా కోపంగా ఉన్నాడు. అన్నయ్య పేరెత్తితేనే మండిపడుతున్నాడు. ఇక జీవితంలో నా పుట్టింటి గడప తొక్కి అదృష్టం నాకు లేదనుకుంటా. ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తున్న విషయం ఆయనకి చెప్పలేదు. చెప్తే వెళ్ళనివ్వడు. అందుకే ఆయన ఆఫీస్కి వెళ్ళాక నేనిలా వచ్చాను. మీ అన్నయ్య అసలు మనిషేనా? సొంత చెల్లెల జీవితం గురించి కనీసం ఆలోచించలేదు. అక్క అక్క అంటూ నన్నెంతో ఆప్యాయంగా నోరారా పిలిచేవాడు మురళి. ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నాడో. నేను కూడా మీ అన్నయ్యతో చేరి ఇదంతా చేశాననుకుంటాడు కదా. అవునుదిన, అలాగే అనుకుంటున్నాడు. అది విని లలితకు చాలా బాధ కలుగుతుంది. సరే వదిన, నేను వెళ్ళొస్తాను. పాప స్కూల్ నుండొచ్చే టైం అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాధవి. ఆ రోజు మధ్యాహ్నం పొలం నుండి ఇంటికి భోజనం చేయటానికొస్తాడు గోపాల్. హాల్లో లలిత మొహం మార్చుకొని డల్గా కూర్చుని ఉండటం గమనిస్తాడు. ఏమైందే, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? నా ఒంట్లో బాగానే ఉందిలేండి. మీకే బుర్ర సరిగా లేక మంచి చెడు తేడా లేకుండా ఏది పడితే అది చేస్తున్నారు. ఏంటే నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నిజం చెప్పండి, ఆ శ్రీనివాసరావు బాబాయ్ పొలం మనం కౌలుకు చేస్తున్నామా లేక కొన్నదా? ఆ డౌట్ ఎందుకొచ్చింది? ఎవరు చెప్పారు నీకు? ముందు మీరు చెప్పండి. ఆ పొలం మీరు కొన్నారు, అవునా కాదా? అవును, కొన్నాను. కావాలనే నీకు చెప్పలేదు. అప్పులు కట్టాలని చెప్పి మాధవి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పొలం కొనడం కరెక్టేనా? అప్పులదేముంది, ఈరోజు కాకపోతే రేపు తీరుస్తాను. పారిపోను కదా, చవకగా వచ్చిందని కొన్నాను. ఇప్పటికే మురళికి మనం ఎన్నో డబ్బులివ్వాలి. ఆపదలో ఉన్నప్పుడు ప్రతిసారి అతను మనకి ఎంతో డబ్బు సహాయం చేశాడు. తిరిగి అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా మనం ఆస్తులు కొనుక్కుంటుంటే అతనేమనుకుంటాడు? ఈ ఇంటి ఆడపడుచుకి మనం పెట్టాల్సింది పోగా వాళ్ళ దగ్గరే నువ్వు అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకోవడం ఏవైనా న్యాయంగా ఉందా?
ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించుకుంటూ కూర్చుంటే మన జీవితంలో ఎదిగేదట్ట. ఆడపిల్లని ఇచ్చున్నామనే ఆలోచనైనా అసలు మీకుందా? తేడా వస్తే ఆ పిల్ల జీవితం ఏమిటి? ఇదంతా తెలిసాక మీ అన్నయ్యని అడిగి డబ్బులు తీసుకుని వస్తేనే నా ఇంటికి రా, లేకపోతే అక్కడే పడుండని మురళి మాధవిని పుట్టింటికి పంపించేస్తే ఏం చేస్తారు? నా ఆడపడుచు జీవితం ఏం కావాలి? అతని మంచివాడు కాబట్టి అలా చేయలేదు. అసలు మైండ్ ఉండే చేశారు ఇదంతా? మైండ్ ఉంది కాబట్టే చేశాను గాని ఇంక నీ క్లాసు పీకడాలాపు అంటూ లలితపై విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గోపాల్. ఆ రోజు మొదలుకొని ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. పెళ్ళైనప్పటినుంచి తనకి కట్నం కింద ఇచ్చిన పొలం తాలూకా కౌలు డబ్బులు ఏదో ఒక సాకుతో గోపాల్ సరిగా ఇవ్వకపోయినప్పటికీ, పాపం పంట సరిగా పండకపోతే బావ మాత్రం ఏం చేస్తాడులే అని సరిపెట్టుకున్న మురళి అసలు విషయం తెలిసాక గోపాల్ని కాదని తన పొలాన్ని ఆ ఊళ్ళోనే వేరే వాళ్ళకి కౌలుకివ్వాలనుకుని కొంతమంది దగ్గరికి వెళ్ళి అడుగుతాడు మురళి. అది తెలిసిన గోపాల్, నన్ను కాదని ఈ ఊళ్ళో పొలం ఎవడికిస్తాడో నేను చూస్తాను అని అనుకుంటాడు. గోపాల్ స్వభావం గురించి తెలిసిన ఆ ఊళ్ళో రైతులెవరూ మురళి పొలాన్ని కౌలుకి తీసుకోవటానికి ముందుకు రారు. ఆ విషయం మురళికి కూడా అర్థమవుతుంది. పట్టు అతనికేనా, నాకు లేదా? అవసరమైతే నా పొలాన్ని బీడు పెట్టుకుంటాను కానీ వాడికి మాత్రం కౌలుకివ్వను అని పంతం పట్టుకుని కూర్చుంటాడు మురళి. కొద్ది రోజులకి ఈ విషయం తెలిసిన అదే ఊళ్ళో ఉంటున్న గోపాల్ అంటే పడని గిరీశం మురళి పొలాన్ని చేయటానికి ముందుకొస్తాడు. చూడు బాబూ, మీ బావ నోరు గురించి తెలిసి కూడా నేనెందుకు ధైర్యం చేశానంటే బంగారం లాంటి పొలం, అది బీడు పోకూడదని. నా పొలం గురించి మీరు ఆలోచించినందుకు కృతజ్ఞతలండి. మీకు నా పొలాన్ని అందరికంటే తక్కువ కౌలుకే ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు మురళి. ఆ విషయం తెలిసిన గోపాల్ గిరీశం ఇంటి మీదకి గొడవకు వెళ్తాడు. అదే విషయం గిరీశం ఫోన్ చేసి మురళికి చెప్తాడు. ఇక లాభం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని గోపాల్పై కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు మురళి. ఏంటి సమస్య అని అడగగానే జరిగిన విషయం మొత్తం చెప్తాడు మురళి. అది విని ఎస్ఐ, మీరిద్దరూ బావా బామర్దులు అంటున్నావు కదయ్యా, కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటే సరిపోయేదానికి కేసులు దాకా ఎందుకో? ఏం చెప్పమంటారు సార్, అతను ఎవరు చెప్పినా వింటలేదు. సరే, నేను మాట్లాడి చూస్తానులే అని గోపాల్ని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాడు ఎస్ఐ. ఏంటయ్యా గోపాల్, మీ బావని ఇబ్బంది పెడుతున్నావంట? అతని పొలంతో నీకేంటయ్యా పని? అతని ఇష్టం, ఎవరికైనా కౌలికిచ్చుకుంటాడు, మధ్యలో నీకేంటి నొప్పి? సార్, చాలా సంవత్సరాలుగా ఆ పొలం నేనే చేస్తున్నాను. ఆ భూమిలో ఉన్న సారం మొత్తం నేను కష్టపడి వేసిన సేంద్రియ ఎరువులది. ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళకిస్తే వాళ్ళకి బాగా పంట పండుతుంది, వాళ్ళు లాభపడతారు. ఇన్నాళ్ళు కష్టపడి ఆ పొలం చేసిన నేను నష్టపోతాను గదా. అదేదో నాకే కౌలుకివ్వమనండి, అందరితో పాటే కౌలిస్తాను. అతను చెప్పింది బాగానే ఉంది కదయ్యా, ఎవరికైతే ఏంటి, నీకు కావాల్సింది కౌలు. అతనికి ఇవ్వటం నాకు ఇష్టం లేదు సార్. గోపాల్, నువ్వు కొద్దిసేపు బయట కూర్చో, నిన్ను మళ్ళీ పిలుస్తాను అని గోపాల్ని రూమ్ బయటకు పంపించి మురళితో ఎస్ఐ ఇలా అంటాడు. చూడబ్బాయ్, అనుభవంతో చెప్తున్నాను, నా మాట విను. నువ్వు మీ బావకి పొలం ఇవ్వనని చెప్పినా రేపా ఊళ్ళో నీ పొలం వేయటానికి ఎవ్వరూ ముందుకు రారు. ఒకవేళ ఎవరన్నా తీసుకున్నా మీ బావ ఇక్కడ నేనే వార్నింగ్ ఇచ్చానని తలాడించినా అతను చేసేది చేస్తానే ఉంటాడు, వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఎన్నిసార్లని ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వస్తావు చెప్పు? ఎలాగోలా సర్దుబాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న గొడవల్ని ఎటూ తేల్చలేం, పెద్ద తలనొప్పిగా మారతాయి అంటూ మురళితో చెప్తాడు ఎస్ఐ. ఇక చేసేదేమీ లేక మురళి, సరే సార్, అతన్నే వేసుకోమనండి అని చెప్తాడు మురళి. అదే విషయాన్ని గోపాల్ని లోపలికి పిలిపించి చెప్తారు ఎస్ఐ. తన మాటే నెగ్గినందుకు చాలా సంతోషపడిపోతాడు గోపాల్. అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి. కానీ గోపాల్ మురళి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కౌలు సరిగా ఇవ్వకపోయినా ఏం చేస్తాళ్లే అన్న ధైర్యంతో ఏ సంవత్సరం కౌలు డబ్బులు సరిగా ఇవ్వలేదు. పోని మురళి ఆ పొలాన్ని అమ్మేద్దామనుకున్నా ఎవ్వరినీ కొనకుండా అడ్డుపడుతూ ఉంటాడు గోపాల్. ఇదంతా చూస్తున్న లలిత, ఏంటండి మీరు చేస్తుంది? ఇంటి ఆడపడుచుని ఏడిపించడం మనకి మంచిది కాదండి. మన ఆడపిల్లకి కట్నంగా ఇచ్చిన పొలం మీద తిరిగి మనం లాభం పొందాలనుకోవడం పాపం అండి. వాళ్ళ పొలం వాళ్ళ ఇష్ట ప్రకారం ఏవైనా చేసుకుంటారు.
మీరెందుకు అడ్డుపడుతున్నారు? అంటూ నచ్చజెప్పాలని చూస్తుంది లలిత. కాని గోపాల్ మాత్రం లలిత మాటల్ని ఏమాత్రం లెక్క చేయడు. అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. వరుణ్, వర్ష ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లవుతారు. ఇద్దరూ ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉంటారు. కాని వాళ్ల కుటుంబాల మధ్య ఉన్న దూరం మాత్రం అలాగే ఉంటుంది. ఏ వర్ష, నా నోట్స్ కూడా రాయవే. నేనేమో కష్టపడి రాస్తూ ఉంటాను, నువ్వు మాత్రం హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండు. ప్లీజ్ రాయవే, నీకు డైరీ మిల్క్ చాక్లెట్ కొనిపెడతానుగా. బావా, ఈ మధ్య నువ్వు క్లాసులు డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడం బాగా ఎక్కువైపోయింది. ఇలా అయితే నీ చదువు సాగినట్టే. ఈ పాటికి పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాల్సిన వాడివి. ఫెయిల్ అయ్యి వెనకపడిపోయి నా క్లాస్ పక్కకొచ్చి చేరావు. అయినా కాని నువ్వు మారట్లేదు. నీ క్లాస్ పీకడం ఆపి నోట్స్ రాయవే. నువ్విలాగే చేస్తే మావయ్యకి చెప్తాను. వెళ్ళు. నువ్వు మా నాన్నతో మాట్లాడావని మీ నాన్నకి తెలిసిందంటే నీ కాళ్ళు విరగొడతాడు. బావా, మావయ్యకి మా నాన్నకి మధ్య ఉన్న గొడవలు ఎప్పుడు తగ్గిపోతాయో ఏమిటో. అదే నేను ఎదురు చూస్తున్నాను వర్ష. మీ నాన్నకి నువ్వైనా కాస్త చెప్పు బావా. చీటికి మాటికి ఏదో రకంగా మా నాన్నని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇలా అయితే ఇక వాళ్ళిద్దరూ కలవడం కాలే. ఏంటి తప్పంతా మా నాన్నదే అన్నట్టు మాట్లాడుతున్నావు? మరి కాదా? మా నాన్న మావయ్యకి చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి ఇబ్బంది పెడుతున్నాడు అని ఎవరు చెప్పారు? మా అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను బావా. మీ నాన్నకు అసలు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? పెద్దవాళ్ల మధ్య గొడవల గురించి పిల్లల ముందు మాట్లాడకూడదని తెలీదా? బావా, నోరు జాగ్రత్త. చిన్న పెద్ద లేకుండా మా నాన్నని పట్టుకుని అలా అంటావా? మరి ఆయన చేసే పనులు అలాగే ఉన్నాయి. ఓహో, మీ నాన్నని వెనకేసుకొస్తున్నావా? అవునులే, ఎవరి తండ్రుల తప్పులు వాళ్ళకు కనిపించవు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది వర్ష. హాల్లో కూర్చొని పంటమ్మగా వచ్చిన డబ్బులు లెక్కేసుకుంటూ ఉంటాడు గోపాల్. ఏమయ్యా, ఒకసారి మీ చెల్లెలి మాధవి దగ్గరికి వెళ్ళి రాకూడదు? ఇప్పుడెందుకు? ప్రతి ఏడాది ఏదొక నెపంతో పంట డబ్బులు చాలా తక్కువ ఇస్తున్నావు. ఈసారైనా పూర్తి మొత్తం ఇచ్చిరండి. ఇద్దాంలే, అంత తొందరే ఉంది. డబ్బులు లేకపోతే సరేలే అని ఆగొచ్చు, కాని ఉన్నప్పుడెందుకు ఆలస్యం? ఇచ్చేస్తే ఒక పనైపోతుంది కదా. మళ్ళీ డబ్బులన్నీ ఖర్చయిపోయాక ఇబ్బంది పడతాం. రెండోసారి పంట అమ్మిన తర్వాత ఇద్దాంలే. ఇలా చెప్తే బయట వాళ్ళైతే ఊరుకుంటారా? మీ చెల్లెలు నెమ్మదస్తురాలు కనుక నిన్నడగలేక అటు భర్తకి సర్ది చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందో ఏమిటో. మనతో పోలిస్తే మా చెల్లెల్ది కాస్త ఉన్న కుటుంబమేగా. అన్నీ ఖర్చులు చూసుకొని నిదానంగా ఇస్తాన్లే. అయినా వాళ్ళకంటే నీ పోరెక్కువైంది నాకు. అది కాదండి, ఇంటి ఆడపడుచు దగ్గర అప్పుండకూడదు. తన సొమ్ము మనకొద్దు. మా అన్నయ్య ఇస్తాళ్లే అని మీ చెల్లెలు అడగకుండా ఉండొచ్చు, కాని మీ బావ ఊరుకోరు కదా. నువ్వనుకున్నట్టేమీ కాదే, ఎక్కువగా ఊహించుకోకు. అసలు నీ ముందు డబ్బులే లెక్కేయకూడదు. రూపాయి కంటికి కనిపిస్తే ఊరుకో. ఎవరైనా మీకు డబ్బివ్వాలంటే నిలబెట్టి వసూలు చేస్తారు. అదే మీరివ్వాలంటే మాత్రం మీకు చేతులు రావే. మీ మనసు ససేమీర ఒప్పుకోదు. డబ్బులెవరికి చేదే? ఈ డబ్బులు లేకపోతే విలువే ఉండదు. ఈ రోజుల్లో ఎలా సంపాదించామన్నది కూడా ఎవ్వరికీ అవసరం లేదే. ఎవరికీ పట్టదు కూడా. ఎంత సంపాదించాడు అన్నదే లెక్క. ఏ లెక్క ఏంటో, డబ్బంటే మరీ అంత పిచ్చుండకూడదు అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది లలిత. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మురళి, ఏంటి మాధవి, ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మీ అన్నయ్య తీరులో ఏమాత్రం మార్పు రాలేదు? ఏవైందండి? ఇన్ని రోజులు నువ్వు పుట్టింటికి వెళ్ళకపోయినా చెల్లెలు రావట్లేదే అన్న బాధ లేదు మీ అన్నయ్యకి? అన్నమాట ప్రకారం మన డబ్బులు మనకివ్వట్లేదు. అదేనండి నాకు అర్థం కావట్లేదు. అమ్మా నాన్న లేకపోయినా తల్లి తండ్రి మా అన్నా వదినలే అనుకున్నాను. అందుకే కదండి మన అమ్మాయిని కూడా ఆ ఇంటికే కోడలిగా పంపాలనుకున్నాం. డబ్బు మీదున్న ఆశతో మా అన్నయ్య ఇలా ప్రవర్తిస్తాడనుకోలేదు. నువ్వు ఏమైనా అనుకో మాధవి, నిజం చెప్పాలంటే ఇంత జరిగాక మన అమ్మాయిని ఆ ఇంటికి కోడల్ని చేయటం నాకిష్టం లేదు. కానీ ఇప్పుడు బావతో పెళ్లి వద్దు అంటే చిన్నప్పటినుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్న వర్ష ఏమైపోతుందోనన్న భయంతో ఆలోచించాల్సి వస్తుంది. అవునండి, పైగా అమ్మాయికి డిగ్రీ కూడా అయిపోవస్తుంది. ఎంతైనా ఆడపిల్లవాళ్లం కదా, మనమే కొంచెం తగ్గి ఒకసారి వెళ్ళొస్తే బావుంటుందేమో. ఇప్పుడు నేను రాను. నీకు వీలు చూసుకొని నువ్వు ఒక్కదానివే మీ పుట్టింటికి వెళ్ళు. వచ్చేటప్పుడు మన పంట డబ్బులు కూడా అడిగి తీసుకొనిరా. చాలా సంవత్సరాల తర్వాత భర్త తన పుట్టింటికి వెళ్లటానికి ఒప్పుకున్నందుకు మాధవి చాలా సంతోషపడుతుంది. అలాగేనండి. ఒకరోజు పొలానికి వెళ్తున్న గోపాల్కి దారిలో పక్క వీధిలో ఉంటున్న మహేందర్ కలుస్తాడు. ఏంటి మహేందర్, కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టావని విన్నాను.
పొలం పైనొచ్చే ఆ చాలీ చాలని సంపాదనతో విసిగిపోయాన్రా. ఎంత కష్టపడినా అక్కడికక్కడే సరిపోతుంది. రూపాయి వెనకేసుకోలేకపోతున్నాను. అందుకే ఇందులోకి దిగాను. నా ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉందిరా. అయితే నువ్వు కూడా ఇందులోకి వచ్చేయి. అమ్మో, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నెగ్గుకు రావాలంటే చాలా తెలివితేటలుండాలి కదా. దీనికి తెలివితేటల కంటే కూడా వాక్చాతుర్యం ఉంటే చాలరా. ఎన్నాళ్ళ నా దిగుబడులు రాని పొలాన్ని పట్టుకుని ఊగులాడతావు చెప్పు. మనం త్వరగా డబ్బున్న వాళ్ళం అవ్వాలంటే ఇదే ఈజీ దారి. అయినా నా దగ్గర నీలాగా అంత డబ్బెక్కడిది? అయితే ఒక పని చేయి, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాయిన్ అవ్వు. అది నాకు తెలియని పని కదరా. ఏదో వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి తెలుసు. ఇందులో పెద్దగా తెలియాల్సిందేమీ లేదు. ఈ ఫీల్డ్ నీకు కరెక్ట్గా సరిపోతుంది. నువ్వు మంచి మాటకారివి. నీ మాటలతో ఎదుటి వాళ్ళని బురిడి కొట్టించటంలో ఎవరైనా నీ తర్వాతే. నీలాంటి టాకటివ్ పర్సన్సే ఈ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వగలరు. నువ్వు చెప్తుంటే బానే ఉంది గాని నా వల్ల అవుతుందా అని కొంచెం సంశయిస్తున్నాన్రా. ఒక్క సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకు రావటం ఈ రోజుల్లో చాలా కష్టం. అందుకే అందరూ అదనపు సంపాదన కోసం రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కూడా పనిచేస్తూ ఉంటారు. దానికి ఏ చదువు అర్హతలు అవసరం లేదు. కమిషన్ బాగా వస్తుంది. సరే అయితే నేను కూడా చేరతాను అని చెప్పి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాయిన్ అవుతాడు గోపాల్. సారీయే, ఆ రోజేదో కోపంలో అనేశాను. దాన్ని పట్టుకుని కూర్చుంటావా ఇంకా? నీతో మాట్లాడను పో. ఎప్పటినుంచో జూ పార్కుకి తీసుకువెళ్ళమని అడుగుతున్నావు కదా. ఇప్పుడు నాతో మాట్లాడితే తీసుకెళ్తాను. నిజంగా తీసుకెళ్తావా బావా? తీసుకెళ్తాను. అయితే మాట్లాడతాను. కానీ కాలేజ్కి బంకు కొట్టి జూ పార్కుకి వెళ్ళటం కరెక్ట్ కాదని నువ్వే అంటున్నావు కదా. ఓయబ్బో, నువ్విన్ని రోజులు బంకు కొట్టి సినిమాకి వెళ్తలేదు కానీ నా కోసం ఒక్కరోజుకేం బంకు కొడితే ఏం కాదులే బావా. అంటే నేను సినిమాకి వెళ్ళడానికైతే బంకు కొట్టడం ప్రాబ్లం, కానీ నేను జూ పార్కుకి తీసుకువెళ్ళటానికి మాత్రం కాలేజ్కి బంకు కొట్టినా పర్వాలేదన్నమాట. బావా ప్లీజ్. సరే తీసుకెళ్తానులే. మరోపక్క మాధవి గోపాలింటికొస్తుంది. బాగున్నావా మాధవి? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. మా తమ్ముడు నా కోడలు ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం వదినా. నువ్వు, మా అన్నయ్య, నా అల్లుడు ఎలా ఉన్నారు? మేం కూడా బాగానే ఉన్నాం మాధవి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు వదినా? బజారుకి వెళ్ళాడు, వచ్చేస్తాళ్లే అంటూ అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి ఇంటికొస్తాడు గోపాల్. హాల్లో కూర్చుని ఉన్న చెల్లెలు మాధవిని చూసి, ఇదేంటి మాధవి సడన్గా వచ్చింది? బహుశా కౌలు డబ్బుల కోసం అయ్యుంటుంది అని అనుకుని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. ఏమేవ్, చాలా రోజుల తర్వాత మా చెల్లెలింటికొచ్చింది. షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తాను, వండు. అలాగేనయ్యా. ఇప్పుడవేమి వద్దులే అన్నయ్య, నేను వెంటనే వెళ్ళిపోవాలి. అదేంటమ్మా, ఈరోజుండవా? లేదన్నయ్య, వెళ్ళాలి, పనుంది. అలాగా, సరే సరే. మరోపక్క మాధవికి వెళ్లేలోపు తన అన్నని తనకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఎలా అడగాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మాధవి పరిస్థితిని గమనించిన లలిత, ఏవయ్యా, మీ చెల్లెలు మీతో ఏదో మాట్లాడాలనుకుంటా. ఏంటమ్మా చెప్పు. అదే అన్నయ్య, కౌలు డబ్బులొచ్చుంటే తీసుకెళ్దామని. మీరడక్కముందే తెచ్చివ్వాలని నేను అనుకున్నానమ్మా. కానీ ఈ సంవత్సరం రైతుల పరిస్థితేమీ బాగోలేదు. మీ పొలం మీద నాకు దమ్మిడి కూడా మిగల్లేదు. ఆ వచ్చిన కాస్తా కూస్తా పెట్టుబడికే సరిపోలేదు. ఇంకా నేను అప్పుబడే ఉన్నాను. అందుకే ఈ సంవత్సరం ఇవ్వలేనమ్మా. బావకి చెప్పు, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇస్తానని. నువ్వే మనిషివి, ఇంట్లో డబ్బులు పెట్టుకొని చెల్లెలతో అబద్ధాలాడుతున్నావు. చీచి, మరీ ఇంత అన్యాయమా అని మనసులోనే తిట్టుకుంటుంది లలిత. అన్నయ్య అలా చెప్పేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మాధవికి. లలితకి కూడా మాధవి పరిస్థితి చూసి జాలేస్తుంది. మాధవి పరిస్థితి చూస్తుంటే బాగా అవసరం ఉండి వచ్చినట్టుంది. ఎవరైనా అప్పు అడిగి తీసుకొచ్చి మీ చెల్లెలకివ్వరాదు? నువ్వు నోరుముయ్. ఈసారి ఊళ్ళో ఎవరికీ పంటలు సరిగా పండలేదు. రూపాయి కూడా అప్పిచ్చేవాడు లేడు అని చెప్పేసరికి ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది మాధవి. సరే, వెళ్ళొస్తానన్నయ్య. వదినా, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏంటయ్యా, మొన్ననే కదా కట్టలు కట్టలు లెక్కేసుకుని బీరువాలో పెట్టుకున్నావు? అది మీ చెల్లెలు పొలం మీద వచ్చిన డబ్బే కదా. పంట సరిగా పండలేదు, డబ్బు రాలేదని అబద్ధం చెప్తావే. డబ్బుతో కొంచెం అవసరం ఉందిలే. వచ్చే సంవత్సరం ఇస్తానని చెప్పానుగా.
ఎప్పుడూ ఇలాగే అంటున్నావు. మా చెల్లెలికి లేని బాధ నీకెక్కువైంది. తనకు మాత్రం ఎందుకుండదు? మీ ముందు మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోయింది. ఇంటికొచ్చిన మాధవి ఇప్పుడు ఈ విషయం చెప్తే ఈయన ఎలా మండిపడతాడో ఏమో అని ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. డబ్బులిచ్చాడా మీ అన్నయ్య? లేదండి, పంట సరిగా పండలేదంట. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇస్తానన్నాడు. అబద్ధాలు చెప్పటంలో మీ అన్నయ్య తర్వాత ఎవరైనా పంట పండిందో లేదో, ప్రతి సంవత్సరం దానిపై ఎంత దిగుబడొచ్చిందో, ఎంత ఆదా వస్తుందో నాకు తెలీదనుకున్నావా? ఆ మాటలకు మాధవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఆ సమయంలో వర్ష కూడా అక్కడే ఉంటుంది. మీ అన్నయ్య తీరు మారదు. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. పోతే పోనీ డబ్బులు. ఒకరోజు మురళి తన పొలాన్ని అమ్మేయటానికి గోపాల్కి తెలియకుండా గోపాల్ వాళ్ల ఊరికొస్తాడు. ఆ ఊళ్ళో తనకి కాస్త పరిచయమున్న రాఘవయ్య ఇంటికి వెళ్ళి తను వచ్చిన పని గురించి చెప్తాడు. పొలాన్ని అమ్ముకుంటే మళ్ళీ తిరిగి కొనలేవురా. ఈ రోజుల్లో భూముల రేట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా. మనం అమ్మాలంటే తక్కువకు అడుగుతారు, కొనాలంటే ఎక్కువ చెప్తారు. మరేం చేయను బాబాయ్, కౌలు రావటం లేదు. వేరే వాళ్ళకి ఇద్దామంటే మా బావ గొడవ చేస్తున్నాడు. అయిన వాళ్లతో అన్నీ తలనొప్పులే. ఏం మీ బావ కౌలు సరిగ్గా ఇవ్వటం లేదా? ఒక్కోసారి తనకు నచ్చినంత కౌలిస్తాడు, ఒక్కోసారి అసలు అది కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తాడు. అదేంటని అడిగితే పంట సరిగా పండలేదు అంటాడు. అతనితో విసిగిపోయాను. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఆ గోపాల్ నోరు పెద్దదయ్యా, ఎవరం లేని మనిషి. కోపం వస్తే వెనక ముందు ఆలోచించడు. ఇంటి మీదకి గొడవకు వస్తాడు. వాణ్ణి కాదని నీ పొలాన్ని అమ్మడం కూడా కష్టమే. పైగా మీ బావా బామర్దుల మధ్య ఉన్న గొడవ గురించి తెలిసి దిక్కులేక ఏ రేటుకైనా ఇస్తావని చాలా తక్కువ రేటుకి బేరం అడుగుతారు. నువ్వే నష్టపోతావు. మరి ఏం చేయమంటావు బాబాయ్? పొలం అమ్మాలని నాకు లేదు. ఏ దారి దొరక్క అమ్ముదాం అనుకున్నాను. ఈ విషయంలో నువ్వే నాకు కాస్త సాయం చేయి బాబాయ్. చూడబ్బాయ్, నీకు సాయం చేసి మీ బావతో గొడవ పెట్టుకోవటం నా వల్ల కాదు. పైగా ఓ కూరోళ్ళం, పొద్దున్న లేస్తే మొహాలు చూసుకోవాలి. అలా అంటే ఎలా బాబాయ్? పొరుగురాన్ని ఇక్కడ ఇబ్బంది పడుతుంటే కాస్తైనా జాలి లేకుండా మీరందరూ చూస్తూ ఉంటారా? ఈ విషయంలో నీకు సాయం చేయగలిగేది ప్రభాకరం ఒక్కడే. మీ బావకి ఆ ప్రభాకరానికి పడదు కాబట్టి అతనైతేనే నీ పొలం కౌలైనా చేయగలడు. అమ్మడం గురించి అయితే మర్చిపో. అలా అనుకునే ఇంతకుముందు కూడా గిరీశం అనే అతనికి కౌలుకి ఇవ్వబోతే పెద్ద గొడవ చేసి అతని దగ్గర నుంచి కూడా లాక్కున్నాడు ఆ గోపాలు. అవునా? అయినా ఈ ప్రభాకరం అంత తేలిగ్గా వదిలిపెట్టేవాడు కాదులే. మీ బావ కంటే మొండోడు. అలాగైతే సరే బాబాయ్, ఆయన్ని నాకు పరిచయం చెయ్యి. అలాగే అబ్బాయి, పద ఆయన ఇంటికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి ప్రభాకరం ఇంటికి వస్తారు. రాఘవయ్య మురళిని ప్రభాకరానికి పరిచయం చేసి విషయం మొత్తం చెప్తాడు. అది విన్న ప్రభాకరం, మీ బావకి కాస్త కూడా జాలి దయ మంచి చెడు లేదయ్యా. సొంత చెల్లెలకే ఇంత అన్యాయం చేస్తున్నాడా? వాడికి వాడి బతుకు తప్ప పక్కన వాళ్ళ బ్రతుకు గురించి అవసరం లేదు. నేను మీ పెళ్ళప్పుడే అనుకున్నాను, వీడేంట్రా చెల్లెలికి ఎకరం పొలం ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు అని. కానీ అప్పటికే ఆ పొలం వాళ్ళ అమ్మా నాన్న నీ భార్య పేరు మీద కట్నం కింద ఇవ్వడానికి ముందే రాసుంచారని తెలిసింది. లేకపోతే మీ బావ అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసేవాడా? నేను కూడా అనుకోలేదు మా బావిలా ప్రవర్తిస్తాడని. తనే మారతాడులే అని ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాను, కానీ అసలు మార్పే లేదు. బాధపడకు బాబు, నీ పొలం నేను చేస్తాను, మీ బావ ఏం చేస్తాడో నేను చూస్తాను అని ముందే కొంత కౌలు డబ్బులు మురళి చేతిలో పెడతాడు ప్రభాకరం. అవి తీసుకొని మురళి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ప్రభాకరం ఇచ్చిన కౌలు డబ్బులు తెచ్చి హాల్లో కూర్చుని ఉన్న భార్య మాధవి చేతిలో పెడతాడు మురళి. ఇవి తీసుకెళ్లి బీరువాలో పెట్టు. ఎక్కడిదండి ఈ డబ్బు? మీ ఊరెళ్ళొస్తున్నాను. ఓ, మా అన్నయ్య కౌలు డబ్బు ఇచ్చేశాడా? నేను చెప్పానా ఇస్తాడులే అని. మీరే ఓ తెగ కంగారు పడిపోయారు. చెల్లిని కదా అని నాకేదో సమాధానం చెప్పి పంపించాడు. కానీ మీరు వెళ్లేసరికి బావగారని గౌరవంతో డబ్బిచ్చి పంపించేశాడు. చూశారా మా అన్నయ్య మర్యాద అని సంతోషపడిపోతుంది మాధవి. అంత మర్యాద తెలిసినవాడైతే మనకింత బాధ దేనికి? అయినా మీ అన్నయ్యకి మనసొప్పి తనకే తను డబ్బులు ఇవ్వటం అనేది కళ్ళలోనే జరుగుతుంది తప్ప నిజ జీవితంలో జరగదు. అంటే ఇవి మా అన్నయ్య ఇచ్చిన డబ్బులు కాదా? కాదు. మరి ఇవి ఎక్కడివి? మన పొలాన్ని వేరే ఆయనకి కౌలుకిచ్చాను. ఆయన ఇచ్చిన ముందు కౌలు డబ్బులివి. ఈ విషయం మా అన్నయ్యకి చెప్పారా?
నా పొలాన్ని కౌలుకిచ్చుకోవటానికి మీ అన్నయ్యకి చెప్పేదేంటి? ఆయన అనుమతితో నాకేంటి పని? ఎంత పని చేశారండి? మంచి పని చేశానని సంతోషించు. అది కాదండి, మా అన్నయ్యకి ఒక మాట కూడా చెప్పకుండా ఇలా చేస్తే ఆయనకి అమర్యాదగా ఉంటుంది. ఆ ఆలోచన మీ అన్నయ్యకే లేనప్పుడు నాకెందుకు? మీ అన్నయ్య సరిగ్గా కౌలు డబ్బులు ఇస్తే నేనెందుకు ఇలా చేస్తాను? ఎన్నాలని ఓపిక పట్టినావు? మీ ఇద్దరి పంతాల మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇన్నాళ్ళు వదిలేశానుగా. మరి మీ అన్నయ్య అర్థం చేసుకున్నాడా? మనకి ఒక ఆడపిల్లుంది, మనకి సంసారం ఉంది. మరి మనం బతకొద్దా? మనం సంపాదించేది మొత్తం మన అమ్మాయికే కదా. ఎప్పటికైనా మన అమ్మాయి మా అన్నయ్య కొడుకుని చేసుకుని ఆ ఇంటికే కదా వెళ్ళాలి. ఇక రూపాయి ఎవరు తింటే ఏంటంట? అంటే పెళ్లిగాక ముందు నుండే మొత్తం దోచిపెట్టేసేమంటావా ఏంటి? అది కాదండి, అమ్మాయినిచ్చే దగ్గర ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదండి. రేపు దాని జీవితానికి మంచిది కాదు. మీ అన్నయ్య కూడా ఇలా ఆలోచించే అనుకుంటా. మనల్ని అలుసుగా తీసుకుని ఇలా చేస్తున్నాడు. అయినా మన అమ్మాయికి పెళ్ళైన తర్వాత అలా చేస్తే కాస్త అర్థం పర్థం ఉంటుందనుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచే చేస్తుంటే ఏమనుకోవాలి? ఏదేమైనా ఆడపిల్లవాళ్లం, మనమే కాస్త తగ్గుంటే మంచిది కదా. అంటే మరి మీ వాళ్ళు కూడా నిన్ను నాకిచ్చారుగా. నువ్వు కూడా ఆడపిల్లవేగా. నువ్వన్నమాట వాళ్లకు కూడా వర్తిస్తుంది కదా. మరి మీ అన్నయ్య కూడా అలా ఉండాలిగా. సమాధానం చెప్పు. మీరు చెప్పేది నిజమే కాని ఆ తరం అయిపోయింది కదా. ఇంకా మీరేమైనా కొత్త అల్లుడు కాదు కదా. పాతబడిపోతే ఇంటల్లుడికి గౌరవం మర్యాద పోతుందా? చూడండి, మీరు మా ఇంటికి అల్లుడైన తరం నుండి ఇప్పుడు మీరు ఆ ఇంటికి వియ్యంకుడు కాబోతున్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మా అన్నయ్య వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎన్నాళ్ళని ఓపిక పడతాను చెప్పు. అవసరమైతే నా కూతురికి వేరే సంబంధం చేస్తాను. ఈయన గారి కొడుకు తప్ప నా కూతురికి అబ్బాయి దొరకడే ఏంటి? ఓ రకంగా చెప్పాలంటే నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపడం నాకిష్టమే లేదు అంటూ అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు మురళి. ఒకరోజు గోపాల్ పొలం వెళ్లేసరికి తను చెల్లెలి పొలంలో అరకతోలుతూ ఉంటాడు ప్రభాకరం. అది చూసిన గోపాల్, ఇదేంటి ప్రభాకరం, నా చెల్లెలి పొలంలో నువ్వరకదోలుతున్నావేంటి? మీ చెల్లెలి భర్త ఈ పొలాన్ని నాకు కౌలుకిచ్చాడు. అది విని ఆశ్చర్యపోతాడు గోపాల్. నీకివ్వటమేంటి? చాలా సంవత్సరాలుగా నేనే చేస్తున్నానుగా. ఏమో, నాకేం తెలుసు. అయినా నువ్వు మాత్రం అలా ఎలా అడిగావు? అది పద్ధతేనా? నేనడగలేదు. మీ బావగారే నా ఇంటికొచ్చి మరి నన్ను బ్రతిమిలాడి మరి తన పొలాన్ని నా కౌలుకిచ్చాడు. అయినా ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న నన్ను కాదని నీకెలా ఇస్తాడు? అదంతా నాకెందుకయ్యా, వెళ్ళి మీ బావగారిని అడుక్కో. చూడు ప్రభాకరం, మా బావ బామ్మర్ది మధ్యలోకి నువ్వు రాకు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకేమనయ్యా మీ మధ్యలోకి రావటానికి? అక్కడికి చెయ్యననే చెప్పాను. కానీ మీ బావే బ్రతిమిలాడి మరి నాకు కౌలుకిచ్చి వెళ్ళాడు. సరే సరే, నేను మా బావతో మాట్లాడుకుంటానులే. నువ్వు ఈ పొలం వైపుకి రాకు. అది చెప్పడానికి నువ్వెవరు? మీ బావ నా దగ్గర ముందే డబ్బులు కూడా తీసుకున్నాడు. కావాలంటే ఆ డబ్బులు నువ్వు నాకు ఇచ్చేసి పొలం నువ్వు తీసుకో. ఓహో, మా బావ ఈ ప్లాన్ వేశాడా? నేను సరిగ్గా కౌలు ఇవ్వటం లేదని చెప్పి వేరే వాళ్ళని అడ్డం పెట్టుకుని నా దగ్గర నుంచి కౌలు గుంజాలని చూస్తున్నాడనమాట. మాట్లాడవేంటయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చే, పొలం నువ్వే వేసుకో, ఏ సమస్య లేదు కదా. గోపాల్ అలా ఎలాగో చేసే మనిషి కాదని ప్రభాకరం ఆ మాట అంటున్నాడు. అది కుదిరే పని కాదులే. మా బావ దగ్గరికి వెళ్ళి నీ డబ్బులు నువ్వే తీసుకో, నేను అతనికి ఇచ్చుకుంటాను. చూడు గోపాల్, అవసరం నాది కాదు నీది. ఇస్తే నువ్వివ్వు, లేదంటే మీ బావని నా దగ్గర తీసుకొచ్చి నా ముందు మాట్లాడి నా డబ్బులు నాకు ఇప్పించే. అప్పటి వరకు ఈ పొలం జోలికి రావద్దని అంటానికి నీకు ఏ హక్కు లేదు. ఆ మాటకి గోపాలం కోపంగా విసురుగా అక్కడి నుంచి నేరుగా చెల్లెలి ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడే మురళి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. కోపంగా ఉన్న అన్నగారిని చూసిన మాధవి, ఇప్పుడు ఎంత పెద్ద గొడవవుతుందో ఏమిటో అని భయపడుతూ ఉంటుంది. రా అన్నయ్య, భోజనం చెద్దురా. నాకొద్దు. సర్లే, కూర్చో అన్నయ్య. గోపాల్ వస్తున్న కోపాన్ని పంటి కింద పెట్టుకుని సోఫాలో కూర్చుంటాడు. వర్ష, మామయ్యకి మజ్జిగ తీసుకునిరా పో. మీ మర్యాదల కోసం నేను ఇక్కడికి రాలేదులే. మురళి మాత్రం ఏమీ మాట్లాడకుండా తన మానాన్న తాను తింటూనే ఉంటాడు. కనీసం పలకరించను కూడా పలకరించలేదు గోపాల్ని. అందుకు గోపాల్ కోపం మరింత పెరిగిపోయింది. ఇంటికొచ్చిన మనిషిని పలకరించటం, గౌరవించటం కూడా తెలీదా? ఏవండి, బహుశా మీరు చూడలేదేమో అనుకుంటా, మా అన్నయ్య వచ్చాడు. అయితే ఏం చేయమంటావు? ఎగిరి గంతులేయమంటావా? అయినా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. ఒకరి వైపు నుంచే ఉంటే సరిపోదు, రెండు వైపులా ఉండాలి. సూటిగా నేనొక విషయం తేల్చుకుందామని వచ్చాను. ఏంటన్నయ్య అది? అసలేమైంది?
ఎందుకంత కోపంగా ఉన్నావు? అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది మాధవి. ఏం, మీ ఆయన నీకు చెప్పలేదా? ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది మాధవి. నాకు మాట మాత్రం చెప్పకుండా పొలానికి ప్రభావం ఎందుకిచ్చావు? నా పొలం నా ఇష్టం, నీకెందుకు చెప్పాలి? ఓహో, అంతదాకా వచ్చావా? అయినా అసలు నా పొలం మీద నీ పెత్తనమేంటి? ఎందుకంటే 20 ఏళ్లుగా నేనే చేస్తున్నాను కాబట్టి. చేస్తే సరిపోతుందా? కౌలు కూడా ఇవ్వాలి. ఇస్తూనే ఉన్నానుగా. నువ్వెంత బాగిస్తున్నావో తెలుస్తూనే ఉందిలే. ఇదంతా నాకు అనవసరం. మర్యాదగా పొలాన్ని వెనక్కి తీసుకొని నాకిచ్చేయి. ఏంటి మర్యాదగానా? బెదిరిస్తున్నావా? ఇవ్వను. ఏం చేస్తావు? నా పొలం నా ఇష్టం. అదేమీ నువ్వు కష్టపడి సంపాదించింది కాదు. మా చెల్లికి కట్నం కింద నీకిచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ చెల్లికిస్తే అది కట్నంగా నాకిచ్చినట్టేగా. చివరిసారిగా అడుగుతున్నాను, నేను చెప్పినట్టు చేస్తావా లేదా? చెయ్యను. ఏం చేస్తావు? ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, చూస్తూ ఉండు. నీకు చేతనైంది చేసుకోపో. గోపాల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోపాల్, ఈ మధ్య నువ్వు యాక్టివ్గా పనిచేయటం లేదు. ఒక్క సేల్ కూడా తీసుకురాలేకపోయావు. ఇలా అయితే నీకు కమిషన్ ఏం వస్తుంది చెప్పు? మా బావ చెల్లెలి పొలం గొడవలో పడి ఇటువైపు దృష్టి పెట్టడం కుదరటం లేదు. ఏంటా గొడవ? జరిగిన మొత్తం విషయం వివరించి చెప్తాడు గోపాల్. అలాగా? అసలే భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయి. పైగా మీ చెల్లెలు పొలం కాస్త రోడ్డుకి దగ్గరగా ఉంది కాబట్టి ఇప్పుడు దాని రేటు కూడా బాగా పెరిగే ఉంటుంది. అందుకే గోపాల్, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అది కాని నువ్వు అమలు చేస్తే పెద్ద కోటీశ్వరుడు అయిపోతావు. కోటీశ్వరునైపోతానా? అవును, డౌటే లేదు. ఏంటది? మీ బావని ఒప్పించి నువ్వే ఆ పొలం పండించు. అతను అడిగినంత కౌలు ఇచ్చేయి. నెమ్మదిగా మీ చెల్లెల్ని నమ్మించి పత్రాల మీద సంతకాలు తీసుకొని ఎవ్వరికీ తెలియకుండా ఆ పొలాన్ని నీ పేరు మీద రాసేసుకొని దాన్ని అమ్మేసుకొని ఆ డబ్బుతో పట్నంలో ఒక మంచి స్థలం కొని అక్కడ బిల్డింగ్ కట్టి ఫ్లాట్ల వ్యాపారం చేశావంటే నీ లైఫే మారిపోతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్వి కాస్త ఓనర్ అయిపోతావు. చాలా మంచి ఐడియా ఇచ్చావు మహేందర్, థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గోపాల్. ఏంటో బావా, రోజురోజుకి మన నాన్నల మధ్య గొడవలు బాగా పెరిగిపోతున్నాయి. ఏం కాదులే వర్ష, కొన్నాళ్ళుంటే వాళ్ళే కలిసిపోతారు. వాళ్ళు కలిసిపోతారో లేక మనల్ని కలవనీయకుండా అడ్డుపడతారోనని భయంగా ఉంది. అలాంటి భయాలేమీ పెట్టుకోకు. మనల్ని ఎవ్వరూ విడదీలేరు. మనమే కాబోయే భార్యాభర్తలం. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే సరిపోయేదానికి ఇద్దరు పోటాపోటీగా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు గొడవ పడుతున్నారు. పెద్దవాళ్ల ఆలోచన, వాళ్ల ప్రవర్తన అలాగే ఉంటుందిలే వర్ష. అయినా వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకులే? వాళ్ల గొడవలకి మనం డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ల తగాదాలకు మనం బలవ్వకుండా ఉంటే చాలు. బావా, మనమెప్పుడు పెళ్లి చేసుకుందాం? ఈ సంవత్సరంతో మన పీజీ అయిపోతుంది. ఆ వెంటనే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మన పెళ్లికి మన నాన్నలు ఒప్పుకోరేమో అనిపిస్తోంది. చూడు వర్ష, ఎన్ని గొడవలైనా అది వాళ్ల వరకే. మన విషయంలో ఇద్దరూ పాజిటివ్గానే ఉంటారు. అలా అయితే మంచిదే కదా బావా. ముందు తన చెల్లెలు పొలం తన చేతిలోకి రావాలంటే మంచిగా మారినట్టు కనిపించాలని ఆలోచిస్తూ ఉంటాడు గోపాల్. అప్పుడే అక్కడికి వచ్చిన లలిత, ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు లలిత, నేనిన్ని రోజులు నా చెల్లెలు బావ విషయంలో ఎంత మూర్ఖంగా ప్రవర్తించి తప్పు చేశానో గదా అని ఆలోచిస్తున్నాను. ఆ కోపంతోనే వాళ్ళు నేను చేస్తున్న పొలాన్ని వేరే వాళ్ళకిచ్చేశారు. కాని మనకున్న పొలంతో పాటు అది కూడా కలిపి చేస్తేనే మనకి కాస్త డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇకపై డబ్బులిచ్చే విషయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఇదే విషయం వాళ్లతో చెప్పి మళ్ళీ ఆ పొలం నాకే ఇమ్మని అడిగితే వాళ్ళు నమ్మరేమో. కాస్త నువ్వు వాళ్ళింటికెళ్ళి నచ్చజెప్పి ఒప్పించి లలిత. ఆ మాటలకు లలిత, మీరు చెప్తుంది నిజమేనా అండి? నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సమయానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేస్తారా? అయినా నా మాట వాళ్ళు వింటారంటారా? ఎందుకు వినరు లలిత? నువ్వంటే వాళ్ళకి చాలా నమ్మకం. కావాలంటే ముందుగానే కొంత డబ్బు వాళ్ళకిచ్చిరా అని చెప్పి కొంత డబ్బు భార్య చేతిలో పెడతాడు గోపాల్. గోపాల్ మాటల్లోని కుట్ర తెలియక లలిత, సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ మరునాడే లలిత మాధవి వాళ్ళింటికి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన లలితను చూశాక మాధవికి ఒక పక్క సంతోషంగా అనిపించినా తన అన్నయ్య మళ్లీ ఎలాంటి గొడవ చేయటానికి తన వదినను పంపించాడు అని భయపడుతూ ఉంటుంది. బాగున్నావా మాధవి? బాగున్నానదినా. అన్నయ్య రాలేదా? రాలేదమ్మా. నేనే ఆయన బాధ చూడలేక
మీకో మాట చెప్పి పోదామని వచ్చానమ్మా. ఏంటొదినా? అదేనమ్మా, పొలం విషయంలో ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీ అన్నయ్య తను చేసిన తప్పు తెలుసుకొని చాలా బాధపడుతున్నాడు. పోనీలే వదినా, ఇప్పటికైనా అన్నయ్య అర్థం చేసుకున్నాడు. అవునమ్మా, కాని ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న పొలం తను చేసిన పొరపాటు వల్ల చేజారిపోయిందని చాలా బాధపడుతున్నాడు. మరలా తనని తిరిగి ఆ పొలం చేసుకొనిస్తే మీకు ఏ ఇబ్బంది కలిగించకుండా మీ డబ్బులు మీకిచ్చేయాలనుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మురళి ఆ మాటలు విని, నిజంగా బావలో వచ్చిన మార్పేనా, లేక తిరిగి మళ్లీ నా పొలం తిరిగి దక్కించుకోవాలని కొత్త ప్లాన్ ఏమైనా వేశాడా? అయ్యో లే తమ్ముడు, ఆయన నిజంగానే మారాడు. ఇదిగో మీరొప్పుకుంటే ముందుగానే ఈ డబ్బులు కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాడు అని లలిత అనటంతో, వదిన చెప్పినట్టు అన్నయ్యలో మార్పు వచ్చినట్టుందండి. తిరిగి మన పొలం అన్నయ్యకే ఇద్దాం. మీ అన్నయ్య పద్ధతిగా ఉంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు. రేపే ఆ ప్రభాకర్ గారితో మాట్లాడి ఆయన డబ్బులు వెనక్కిచ్చేస్తాను అని మురళి అంటాడు. ఇలా పొలం తన చేతికి వచ్చాక 1 సంవత్సరం పాటు ఎలాంటి అనుమానం రాకుండా పంట డబ్బులు ఇచ్చేస్తాడు గోపాల్. రోజులు గడుస్తూ ఉంటాయి. తాను అనుకున్న ప్రకారం మురళికి తెలియకుండా చెల్లెలు మాధవికి అబద్ధాలు చెప్పి సంతకాలు పెట్టించుకొని మాధవి పేరున ఉన్న పొలాన్ని తన పేరు మీదికి మార్చేసుకుంటాడు గోపాల్. ముందు పొలం తాకట్టు పెట్టిన సేటుకే తాను చెప్పిన షరతులకి సేట్ని ఒప్పించి ఆ పొలం కాస్త బయట రేటుకి కొంచెం తగ్గించి అమ్మేస్తాడు. ఇదిగో సేటు, నేనొక ఒప్పందం మీద ఈ పొలం అమ్మానని తెలుసు కదా? తెలుసులేవయ్యా, కొన్నాళ్లపాటు ఈ పొలాన్ని నీకే కౌలికి ఇయ్యాలి, అంతే కదా? అంతే అంతే. ఇది అంతా ఎందుకో కారణం తెలుసుకోవచ్చా? అంటే మా ఊళ్ళో చాలామందికి నా పొలం కొనాలని ఆసుందిలే. వాళ్ళందర్నీ కాదని ఆ పొలాన్ని మీకమ్మానని తెలిస్తే నా మీద పడి ఏడుస్తాస్తారు. సరేలే, అర్థమైంది. కాని మనసులో గోపాల్, నేను పొలం అమ్మిన విషయం మా బావకి తెలియకుండా ఉండాలంటే ఈ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా అని అనుకొని అక్కడ్నుంచి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు గోపాల్. ఆ డబ్బుతో సిటీలో ఒక స్థలం కొని బిల్డింగ్ కట్టి ఫ్లాట్లో అమ్మటం మొదలు పెడతాడు గోపాల్. అక్కడ మంచి లాభాలు రావటంతో మళ్ళీ ఇంకో స్థలం కూడా కొని అలాగే చేస్తాడు. అది కూడా సక్సెస్ అవుతుంది. అలా నెమ్మదిగా ఆర్థికంగా బాగా సంపాదిస్తూ ఉంటాడు. వ్యవసాయం మీద పూర్తిగా శ్రద్ధ పోతుంది. ఏవండి, మన అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. తన చదువు కూడా పూర్తయిపోయింది. ఆడపిల్లోళ్ళం. జరిగిన పాత విషయాలన్నీ మర్చిపోయి మనమే ముందెళ్ళి మా అన్నయ్య వదినలతో పెళ్లి విషయం మాట్లాడొద్దామండి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉపయోగమేముంది? ఒకసారి ఇద్దరం కలిసి మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడొద్దాం. ఆ మాటకు మాధవి చాలా సంతోషపడిపోతుంది. పక్కనే ఉన్న వర్షమొహం పెళ్లి అనగానే సిగ్గుపడిపోతుంది. ఆ మరునాడే మాధవి, మురళి గోపాలింటికి వస్తారు. చాలా సంవత్సరాల తర్వాత మురళి రావటంతో లలితకి చాలా సంతోషం వేస్తుంది. ఎలా ఉన్నావు తమ్ముడు? బాగానే ఉన్నానక్కా. కూర్చో తమ్ముడు, టీ తీసుకునొస్తాను అని లలిత చెప్పేవరకే లోపలి నుంచి వరుణ్ మాధవి, మురళికి కూల్ డ్రింక్స్ తెచ్చి ఇస్తాడు. బావ ఇంట్లో లేడా అక్కా? ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు కదా, దానిమీద పడి తిరుగుతూ బాగా పొద్దుపోయి ఇంటికొస్తున్నాడు. అలాగా? ఏంటి మురళి, ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా మీ బావతో? అదే వదినా, వర్షకి వరుణ్కి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఇక ఆలస్యం ఎందుకు? నా మనసులో ఉన్న మాటే నువ్వు చెప్పావు. వాళ్ళ మాటలు విని సంబరపడిపోతాడు వరుణ్. మీ అన్నయ్య రావటానికి లేట్ అవ్వచ్చు, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. ఇంట్లో వర్ష ఒక్కతే ఉందొదినా, ఒక పూటకేం కాదులే మాధవి. సరే అక్క, ఉంటాన్లే. అలా రాత్రి 11 గంటలు దాటిపోతుంది. గోపాల్ కోసం ఎదురుచూస్తూ అందరూ హాల్లోనే కూర్చుని ఉంటారు. అప్పుడే గోపాల్ ఇంటికొస్తాడు. మురళి మాధవిని చూసి ఒక్క నిమిషం వీళ్ళెందుకొచ్చారా అన్నట్టు ఒక చూపు చూసి తన మానాన తాను లోపలికి వెళ్ళిపోతాడు. బాగున్నావా బావా అని తనే ముందు మాట కలుపుతాడు మురళి. కాని గోపాల్ మాత్రం మురళి మాటలు తనకేమీ వినపడనట్టు తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఏంటొదినా, మా అన్నయ్య కనీసం ఎప్పుడొచ్చారని కూడా పలకరించకుండా వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నారు కదా, తొందరగా మాట కలపాలంటే కష్టంగానే ఉంటుందిలే మాధవి. కాసేపుండు, ఆయనే మాట్లాడతారు. ఇవేమీ పట్టనట్టు గోపాల్ స్నానం చేసొచ్చి డైనింగ్ టేబుల్పై భోజనానికి కూర్చుంటాడు. లలిత భోజనం వడ్డిస్తూ భర్తతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మురళి, మాధవి, వరుణ్ ముగ్గురు ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఏవండి, మీ చెల్లెలు బావగారొచ్చారు, పలకరించండి. వాళ్ళకే వాళ్లే మన ఇంటికొచ్చినప్పుడు ఇలా అవమానించడం కరెక్ట్ కాదు.
వాళ్ళ కౌలు డబ్బులు వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను గదా. వాళ్ళు అందుకు రాలేదండి. మరేం పని మీద వచ్చారంట? అదే మన వరుణ్ వర్ష పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చారు. అందుకోసమైతే వెళ్ళిపోమ్మని చెప్పు. ఈ పెళ్లి జరగదు. నా కొడుక్కి వేరే సంబంధం చూసుకుంటాను. గోపాల్ నుంచి అటువంటి సమాధానం వస్తుందని ఊహించని వాళ్ళందరూ ఆ మాట విని షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారండి? నాన్నా, ఏంటి నువ్వు మాట్లాడేది? రేయ్, నువ్వు పిల్లాడివి, నీకేం తెలీదు. నేనేం చేసినా నీ మంచి కోసమే. నువ్వు లోపలికి పో. కానీ నాన్నా, నాకు వర్షంటే చాలా ఇష్టం నాన్నా. తను లేకుండా బ్రతకలేను. నేను తననే పెళ్లి చేసుకుంటాను. అది జరగదని చెప్పాను కదా, నోరు మూసుకొని కూర్చో అని కోపంగా వరుణ్పై అరుస్తాడు గోపాల్. ఎప్పుడో జరిగిన పాత గొడవలు మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడడం న్యాయం కాదన్నయ్య. మనం ముందు నుండి అనుకున్న విషయమే కదా, పిల్లల మనసుని బాధ పెట్టొద్దు అని ఏడుస్తుంది మాధవి. అది ఒకప్పుడు. చూడు మాధవి, ఇప్పుడు నా స్థాయి వేరు. ఆ మాటలకి మాధవికి మురళికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు. మీకీ మధ్య బాగా డబ్బు పిచ్చి పట్టినట్టుంది. ప్రతిదాన్ని డబ్బుతోనే ముడేస్తున్నారు. బంధాలు అనుబంధాలంటూ ఏమీ లేవా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని కోప్పడుతుంది లలిత. ఆ మాటకు కోపంతో లలిత చెంపపై కొడతాడు గోపాల్. అది చూసి వరుణ్, మాధవి, మురళి షాక్ అయిపోతారు. అన్నయ్య, మా మీద ఉన్న కోపం వదిన మీద ఎందుకు చూపిస్తావ్? అర్థమైంది గదా, ఇంకా ఎందుకు నా ఇంట్లో ఉన్నారు? వెళ్ళిపోండి. ఏదో నా ఆర్థిక పరిస్థితి బావుంది కాబట్టి సంబంధం కలుపుకోవడానికి వచ్చారు. లేదంటే వచ్చేవారా? మాకలాంటి ఆలోచన లేదు బావా. నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే అనుకున్న ప్రకారం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటానికి మేము ఒప్పుకునేవాళ్ళం. ఆపండి మీ డ్రామాలు. చెప్తున్నాను వినండి. నా స్థాయికి తగినట్టు, నా స్తోమతకు తగినట్టు బాగా డబ్బున్న అమ్మాయిని నా ఇంటికి కోడలుగా తెచ్చుకుంటాను అని కరాఖండిగా చెప్పేస్తాడు గోపాల్. మీ అన్నయ్య ఊసరవెల్లి వాడని నేనెప్పుడో చెప్పాను కదా. అయినా నువ్వే నమ్మలేదు మాధవి. ఇప్పుడు నీ కళ్ళారా నువ్వే చూసావుగా. అవునండి, మా అన్నయ్య ఇలా మారుతాడని నేను కలలో కూడా ఊహించలేదు. అవకాశం దొరికితే అందరూ ఊసరవెల్లులే. అందరూ కాదు, కొందరే. అది కూడా నీలాంటి వాళ్ళే. ఇంకా ఎందుకిక్కడ? పోదాం పద మాధవి. ఇంత రాత్రి వేళ ఎలా వెళ్తారు? రేపు వెళ్తురులే మురళి. లేదక్కా, ఇంకొక క్షణం కూడా మేమిక్కడ ఉండలేం. ఈ సమయంలో బస్సులు దొరకటం కష్టం మావయ్యా. అవసరమైతే రోడ్డు పక్కనైనా పడుకుంటాం, లేదా ఏదైనా సత్రంలో అయినా పడుకుంటాం గాని ఈ ఇంట్లో మాత్రం క్షణం కూడా ఉండం అని మాధవి, మురళి అక్కడ్నుంచి అవమాన భారంతో వెళ్ళిపోతారు. లలిత ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. నాన్నా, ప్లీజ్, నాకు వర్షే కావాలి. ఒరేయ్ పిచ్చోడా, ఈ రోజుల్లో డబ్బుంటేనేరా అన్నీ. వర్షని పెళ్లి చేసుకుంటే నీ బతుకేమీ పెద్దగా మారదు. కానీ నేను చూసిన డబ్బున్నమ్మాయిని చేసుకుంటే నీ జీవితం ఎక్కడికో గొప్పగా ఎదిగిపోతుంది. నా మాటని కాదని వర్షనే నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నీ ఇష్టం, కానీ నేను మాత్రం ఆ పెళ్లికి రాను అని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు గోపాల్. ఏంటమ్మా ఇంటి రాత్రి వేళొచ్చారు? రేపొద్దున రాకూడదు? మాధవి ఏమీ మాట్లాడదు. మావయ్య అత్తయ్యతో మాట్లాడారా నాన్న? పెళ్లి ఎప్పుడు ఖాయం చేశారు? ఈ పెళ్లి జరగదు. నువ్వు మీ బావని మర్చిపో. నీకు వేరే అబ్బాయిని చూసి నేను పెళ్లి చేస్తాను. ఆ మాటకు షాక్ అయిన వర్ష, ఏమైంది నాన్నా? జరిగింది మొత్తం చెప్తాడు మురళి. అదంతా విన్న వర్ష చాలా బాధపడుతుంది. ఆ మరునాడు వరుణ్, వర్ష ఇద్దరూ సిటీలోని ఒక కాఫీ షాప్లో కలుసుకుంటారు. ఏంటి బావా ఇది? ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నాది అదే పరిస్థితి వర్ష. నిన్ను మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను బావా. నేను మాత్రం నిన్ను మర్చిపోగలనా? పోనీ లేచిపోయి పెళ్లి చేసుకుందావా? అలా చేసి మా అమ్మ నాన్నకి తల వంపులు తీసుకురాలేను. ఇందులో వాళ్లకి తలవంపులు తెచ్చేదే ఉంది? నువ్వేమైనా బయటవాడితో లేచిపోతున్నావా? నాతోనే కదా. ఎలాగూ మనిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకున్నారు కదా. కరెక్టే, కాని దాన్ని అడ్డు పెట్టుకుని మావయ్య మా నాన్నని నాన్న మాటలంటాడు. అలాంటి పని నేను చేయను. నా వల్ల మా నాన్న పరువు పోకూడదు. అవసరమైతే నా ఇష్టాన్నైనా చంపుకుంటాను. అంతేకాదు, మనం అలా చేస్తే మన కుటుంబాల మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఉన్నది దూరమే, కాని అది కాస్త శత్రుత్వంగా మారుతుంది. మన పెళ్లి వల్ల మన రెండు కుటుంబాలు కలిసిపోవాలి, కాని శాశ్వతంగా విడిపోకూడదు బావా. నువ్వు చాలా గ్రేట్ వర్ష. చాలా బాగా ఆలోచించావు. ప్రేమ కోసం తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదని ఆలోచించే ఈ కాలంలో నువ్వు నీ ప్రేమ కంటే మీ అమ్మా నాన్నకి ఎక్కువ విలువనిచ్చావు. మరి అంతే కదా బావా.
అమ్మా నాన్న లేనిదే మనం లేం కదా. నేను ఒక్కదాన్నే కూతుర్ని. నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. అలాంటి నా తల్లిదండ్రిని బాధపెట్టి నేనేం సుఖపడగలను? మావయ్య మారిపోయి మన పెళ్లికి ఒప్పుకుంటే ఓకే, లేదంటే ఎవరి దారి వాళ్ళదే. నువ్వలా అనుకు వర్ష, నాకు బాధగా ఉంది. నిజంగా మనిద్దరికీ కలిసి జీవితం పంచుకోవాలని రాసి పెట్టుంటే తప్పకుండా కలుస్తాం బావా. అలా అని మనమేం చేయకుండా దేవుడి మీద భారం వేస్తే ఎలా? మనం చేయడానికి ఇక్కడేముంది? అందరి వైపు నుండి ఓకే, ఒక మావయ్య తప్ప. ఆయన ఒక్కడు మారితే అంతా సెట్ అయిపోతుంది. ఆయన మారడానికి కూడా ఏదో ఒకటి జరగపోతుందా? మన పెళ్లికి ఒప్పుకోకపోతాడా? చివరి వరకు చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వర్ష. గోపాల్, ఈ ఏరియాకి ఫ్యూచర్లో మంచి గిరాకీ వస్తుంది. ఇక్కడ గాని ఫ్లాట్ల బిజినెస్ చేసావంటే మంచి లాభాలు వస్తాయి. నీ ఆస్తి ఒక్కసారిగా డబుల్ అయిపోతుంది. ఇక్కడ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేయొచ్చు, కానీ చాలా ఖర్చవుతుంది మహేందర్. నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన ఆస్తితో పాటు నాకున్న పొలం కూడా అమ్మి ఆస్తి మొత్తం దీని మీద పెడితే గానీ ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు ఖర్చు గురించి ఆలోచిస్తే రేపు రాబోయే లాభాలు, మారబోయే గొప్ప జీవితం నువ్వు చేజార్చుకున్నట్టే. అంతేనంటావా? అంతే. రిస్క్ చేస్తేనే లైఫ్లో ఎదగలవు. సరే, ఈ ల్యాండ్ ఎవరిదో కనుక్కో, బేరం మాట్లాడదాం. ఎవరిదో ఏంటి? నాదే. మరి అదేదో నువ్వే చేయొచ్చుగా. నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను మా అబ్బాయి దగ్గరికి. అక్కడే సెటిల్ అవుతాను. అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఎవరికో ఎందుకు అమ్మటం? మన అనేవాడికి అమ్మితే వాడే బాగుపడతాడు కదా అని నీకు చెప్పాను. చాలా థ్యాంక్స్ మహేందర్ అని చెప్పి మహేందర్ చూపించిన స్థలాన్ని కొని తన దగ్గరున్న ఆస్తి మొత్తం పెట్టుబడి పెట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు గోపాల్. త్వరలో తను పెద్ద కోటీశ్వరుడు కాబోతున్నానని కలలుగంటూ ఉంటాడు. గోపాల్ తన ఫ్యామిలీని పల్లెటూరి నుంచి సిటీకి షిఫ్ట్ చేస్తాడు. ఊర్లో ఉన్న తన పొలాలన్నీ అమ్మేసి ఆ డబ్బు తెచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టేస్తాడు. ఒక డబ్బున్న అమ్మాయితో వరుణ్కి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటాడు గోపాల్. అది ఇష్టం లేకపోయినా లలిత నోరు విప్పి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు గోపాల్. వరుణ్ కూడా చేసేదేమీ లేక తండ్రి మాటకు కట్టుబడి పెళ్లికి ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మీ అన్నయ్య మారతాడేమోనని ఎన్ని రోజులు ఎదురుచూశాను, కాని ఇక మారడు అని స్పష్టంగా అర్థమైంది మాధవి. అవునండి, అవతల కొడుక్కి పెళ్లి సంబంధం కూడా కుదురుచేశాడు. మనమింకా ఎదురు చూడడం వృధా ప్రయాసం అనిపిస్తోంది. అందుకే మనం కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మన అమ్మాయికి కూడా పెళ్లి చేసేయాలి అని మురళి కూతురు వైపు చూస్తాడు. నాన్న, మీరేం చేసినా నాకిష్టమే. మీరు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. అలా వర్ష అనేసరికి మురళి కూతురు వైపు ప్రశంసగా చూస్తాడు. మాధవి, ఊళ్ళో నీ పేరు మీదున్న పొలం అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేసేద్దాం అని మురళి గోపాల్ ఊరికి వెళ్లి ఆ ఊళ్ళోని పొలాన్ని అమ్మకానికి పెడతాడు. ఇప్పుడక్కడ గోపాల్ అడ్డు కూడా లేకపోవడంతో ప్రభాకరే ఆ పొలం కొనటానికి ముందుకొస్తాడు. తన పొలాన్ని ప్రభాకర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు మురళి. కానీ తీరా అక్కడ చూస్తే అసలు ఆ పొలం మాధవి పేరు మీదనే లేదు, ఎవరో సేటు పేరు మీద ఉంటుంది. మురళికి భయంతో వణుకు పుడుతుంది. వెంటనే వివరాలు తెలుసుకుని సేటు దగ్గరికి వెళ్తాడు. సేటు గారు, నా పొలం మీ పేరు మీద ఉందేంటి? అసలు నేను మీకెప్పుడమ్మాను నా పొలాన్ని? నీ పొలమా? అది మీ బావ పొలం కదా. మా బావ పొలం అంటారేంటండి? అది నా భార్య పేరు మీద ఉంటేను. లేదు బాబు, ఆ పొలం పత్రాలు మీ బావ పేరు మీదనే ఉన్నాయి. అలా ఎలా ఉంటాయండి? అది నా పొలం అని మీకు తెలుసు కదా. మీకు మధ్య ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? బహుశా మీ బావ నీ దగ్గర ఆ పొలం కొనుక్కున్నాడేమో అనుకున్నాను. అందుకే ఆ పొలం పత్రాలు అతని పేరు మీద ఉన్నాయి అనుకొని నేను కొనేశాను. లేదు సెట్ గారు, అసలు నిన్న పొలాన్ని ఎవరికి అమ్మలేదు. ఇదంతా మోసం. నువ్వు నా దగ్గర మొర పెట్టుకుంటే వచ్చేదేమీ లేదయ్యా. వెళ్ళి మీ బావని అడుగు. మురళి హడావిడిగా తన ఇంటికి వెళ్తాడు. విషయం మొత్తం భార్యకు చెప్తాడు. ఇద్దరూ కలిసి సిటీలో ఉంటున్న గోపాల్ని నిలదీయటానికి వెళ్తారు. అన్నయ్య, అన్నయ్య అంటూ గట్టిగా పిలుస్తుంది మాధవి. ఏవైంది మురళి? మాధవి, ఎందుకు అంతలా పిలుస్తున్నావు? లోపలికి రండి. నీ భర్త ఏం చేశాడో తెలుసా అక్క? అంటూ గోపాల్ చేసిన విషయం మొత్తం వివరంగా చెప్తాడు మురళి. అది విన్న లలిత కూడా షాక్ అయిపోతుంది. అప్పుడే అక్కడికొచ్చిన గోపాల్ని చూసిన లలిత, ఏవండి, మురళి చెప్పింది నిజమేనా? అవును. అయితే ఏంటంట? అది విన్న లలితకి నోట మాట రాలేదు. మర్యాదగా నా పొలం నాకిచ్చే. ఇవ్వను.
ఏం చేస్తావ్? దాన్ని నిరూపించటం కూడా నీ వల్ల కాదు. కాబట్టి నోరు మూసుకొని వెళ్ళిపో. నా పొలం నాకిచ్చే వరకు ఇక్కడి నుంచి కదలను. ఇలాగే గొడవ చేశావంటే పోలీసుల్ని పిలిపించి లాకప్లో వేయిస్తాను. నాకున్న రియల్ ఎస్టేట్ పలుకుబడికి నిన్ను ఏదైనా చేయగలను. అసలు నువ్వు నా తోడబుట్టినవాడవేనా? బామ్మర్ది బావ బతుకు కోరతాడంటారు. నీ డబ్బు పిచ్చితో ఇంటి ఆడపడుచుని కన్నీరు పెట్టిస్తున్నావు. సొంత చెల్లెల్ని మోసం చేసి ఏడిపించావు కదూ. నా ఉసురు నీకు తగలకపోదు అని గోపాల్ని తిట్టి అక్కడ్నుంచి బాధతో వెళ్ళిపోతారు మాధవి, మురళి. గోపాల్ చేసిన మోసాన్ని తట్టుకోలేక 2-3 రోజులు దిగాలుగా ఉంటారు వాళ్ళిద్దరూ. నాన్నా, బాధపడకండి. పైన దేవుడొకడున్నాడు. అంతా చూస్తూ ఉంటాడు. మనల్ని మోసం చేసినందుకు మావయ్యకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఆయన అంతకంత నష్టపోతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. కొద్ది రోజులకి మురళి వాళ్ళకి అదృష్టం కలిసొస్తుంది. మురళి జాబ్ చేస్తున్నప్పటి నుండి పొదుపు చేసిన డబ్బుతో సిటీలో ఒక స్థలం కొనుక్కుంటాడు. ఇప్పుడు ఆ స్థలం ఉన్న ఏరియాకి మంచి డిమాండ్ పెరగటంతో ఉన్నపళంగా కోట్లలో లాభం వస్తుంది మురళికి. ఆ రోజు నుండి మురళి, మాధవిలు ఆర్థికంగా బాగా స్థిరపడతారు. మాధవి, వర్ష, మురళి చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు హైడ్రా వాళ్ళు గోపాల్ వెంచర్ని చెరువుని ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చివేయటానికి అక్కడికొస్తారు. ఆ విషయం తెలిసి పరుగున అక్కడికొస్తాడు గోపాల్. సార్, దీన్ని నేను కబ్జా చేయలేదు. ఇది అక్రమ కట్టడం కాదు. వేరే వ్యక్తి దగ్గర నేను కొనుక్కున్నాను. అదంతా మాకనవసరం. మా లెక్కల ప్రకారం ఇది ఒక చెరువుని మూసేసి వేసిన వెంచర్. అది విన్న గోపాల్ షాక్ అయిపోతాడు. వెంటనే తనకు స్థలం అమ్మిన మహేందర్కి కాల్ చేస్తాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు కాల్ చేసిన నెంబర్ పనిచేయటం లేదు అని వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది గోపాల్కి తను మహేందర్ చేతిలో మోసపోయాడు అని. హైడ్రా వాళ్ళు వెంచర్ మొత్తం కూల్చేసి ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఉన్న ఆస్తులమ్మి మరీ కొంత లోన్ పెట్టి తెచ్చిన డబ్బులన్నీ ఆ అపార్ట్మెంట్ వెంచర్లోనే పెట్టుబడి పెట్టడంతో తాను సంపాదించిందంతా పూర్తిగా పోగొట్టుకుంటాడు గోపాల్. ఆఖరికి ఉన్న ఇంటిని కూడా అప్పు నిమిత్తం బ్యాంకు వాళ్లు జప్తు చేయటంతో కట్టుబట్టలతో ఊళ్ళో ఉన్న తన సొంత ఇంటికి వెళ్ళిపోతాడు గోపాల్. అది తెలిసి వరుణ్కి పెళ్లి సంబంధం కుదుర్చుకున్న ఆడపెళ్లి వాళ్ళు కూడా ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. బయటికి వెళ్తే ఊళ్ళో వాళ్ళు ఎగతాళి చేస్తారన్న ఉద్దేశంతో తన మొహం చూపించలేక ఇంటికే పరిమితమైపోతాడు గోపాల్. రోజు గడవటం కూడా కష్టంగా మారిపోతుంది వాళ్ళకి. ఆ విషయం తెలిసి మురళి, మాధవి, వర్ష ముగ్గురు తమ సొంత కారులో ఊళ్ళో గోపాల్ ఇంటికొస్తారు. మురళికి తన మొహం చూపించలేక గోపాల్ మొహం చాటేస్తాడు. నా పరిస్థితిని చూసి వెక్కిరించటానికి మురళి ఇక్కడికొచ్చినట్టున్నాడు. అయినా నాకిలా జరగాల్సిందే అని అనుకుంటాడు. మురళిని, మాధవిని చూసిన లలితకు దుఃఖం పొంగుకొస్తుంది. వరుణ్ ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉంటాడు. అక్క, జరిగిన విషయం తెలిసింది. మేం డబ్బును బట్టి మారే మనుషులం కాదు. డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉంటాం. మాకు డబ్బు కన్నా కూడా బంధాలు, అనుబంధాలే ముఖ్యం. అందుకే మా అమ్మాయిని మీ అబ్బాయికి అడగటానికొచ్చాం. అది విని చాలా సంతోషపడిపోతారు లలితా, వరుణ్. నిజమా మురళి? అవునుదినా. బావా, నేను చెప్పాను కదా, మనకి రాసి పెట్టుంటే ఎవరూ ఆపలేరని. అవును వర్ష. తన తప్పు తెలుసుకున్న గోపాల్ పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లెలి కాళ్లపై పడతాడు. నన్ను క్షమించమ్మా మాధవి, నన్ను క్షమించు బావా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మ మాధవి, అన్నగా నీకు అండగా ఉండాల్సిన నేను మిమ్మల్ని బాధ పెట్టాను. మీ వదిన ఎప్పుడూ చెప్తూనే ఉండేది, ఇంటి ఆడపడుచుని కష్టపెట్టద్దు అని. అది మనకి మంచిది కాదండి అని. కానీ డబ్బు మీద అత్యాశతో బంధాలకు విలువివ్వకుండా నేను చేసిన తప్పులకి ఆ భగవంతుడు నాకు తగిన శిక్ష వేశాడమ్మా. బావా, నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు బావా. లే బావా, పైకిలే అని గోపాల్ని పైకి లేపుతాడు. ఇప్పుడు డబ్బొచ్చిందని చెప్పి నీపై ప్రతీకారం తీర్చుకోవాలని నిన్ను కించపరిచేలా ప్రవర్తిస్తే నీకు నాకు తేడా ఏముంది బావా? డబ్బు కంటే వ్యక్తిత్వం గొప్పది. డబ్బుదే ఉంది బావా, ఈరోజుంటుంది, రేపోతుంది. కాని వ్యక్తిత్వం శాశ్వతం. అన్నయ్య, ఏ ఆడపిల్లైనా తాను ఎంత కష్టపడుతున్నా అత్తింట్లో పుట్టింటి గౌరవం కాపాడుకోవాలని చూస్తుంది. నేను మీ ఇంటి ఆడపడుచుగా పుట్టింటి నుంచి ఏ రోజు ఏ ఆస్తులు కోరుకోలేదు. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నుండి కోరుకునేది కేవలం పుట్టింటాళ్ళిచ్చే పసుపు, కుంకుమ, తన భర్తకివ్వాల్సిన మర్యాద, గౌరవం మాత్రమే. అవునమ్మా మాధవి,
నువ్వు చెప్పింది నిజమే. నాకన్నా చిన్నదానివైనా నేను నీ పట్ల చేసిన మోసాన్ని క్షమించి పెద్ద మనసుతో ఈ స్థితిలో ఉన్న నన్ను హేళన చేయకుండా నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేయడానికి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బావా, నువ్వేం భయపడకు, నేనున్నాను, అంతా చూసుకుంటాను. మళ్ళీ నువ్వు జీవితంలో తిరిగి నిలబడేలా నేను సాయం చేస్తాను. బావా, నిజంగానే నేను నీకు ఏదో జన్మలో రుణపడి ఉంటాను. అందుకే అప్పుడు నువ్వే సాయం చేశావు, ఇప్పుడు నువ్వే సాయం చేస్తానంటున్నావు. కానీ నీ సాయం పొందిన నేనే కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇంకెప్పుడు అలా చెయ్యను. చాలన్నయ్య, నీలో ఆ మార్పు వచ్చింది, చాలు. ఇదంతా చూస్తున్న లలిత సంతోషంగా, అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నేను కోరుకున్నట్టుగా అందరం కలిసిపోయాం. ఎలాగైతేనే మా బంగారు లాంటి ఆడపడుచు కాస్త త్వరలోనే మాకు వియ్యపురాలైపోతుందన్నమాట అని లలిత అనగానే అందరూ ఆనందంగా నవ్వుకుంటారు. మంచి ముహూర్తం చూసి వరుణ్కి వర్షకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు మురళీ, మాధవి, గోపాల్, లలిత. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.